prepare for APPSC Group 2 screening test. How to prepare for APPSC Group 2 screening test or prelims. Step 1. First, మీకు గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ యొక్క సిలబస్ పూర్తిగా మీకు అర్థం కావాలి. ఎవరైనా మీకు సిలబస్ అడిగితే గ్రూప్ 2 సిలబస్ మీరు ఆలోచించుకోకుండా చెప్పే పరిస్థితిలోకి మీరు రావాలి. సో డైజెస్ట్ ఇట్ ఇంటూ యువర్ మైండ్. మీ మైండ్లోకి మొత్తం ఆ 3 సెక్షన్స్ ఉన్నాయి, అవి మొత్తం మీ మైండ్లోకి ఎక్కిపోవాలి. ఆ తర్వాతే మీరు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి. Step 2. Gather required material or resources for preparing the screening test. So మీకు కావాల్సిన మెటీరియల్, రిసోర్సెస్ ఏమైతే అవసరమో సిలబస్ ప్రకారంగా అవన్నీ మీరు సేకరించుకొని మీరు రెడీగా ఉండాలి. Step 3. Prepare a calendar or a time schedule for your preparation. సో మీరు ఒక ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు సీరియస్గా మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే ఒక క్యాలెండర్ తయారు చేసుకోండి. వీక్లీ ఇన్ని డేస్ చదువుతాను, అట్లాగే వీక్కి డైలీ ఎంత టైం నేను చదువుతాను, అలొకేట్ చేస్తాను అని మీరు అందులో చాలా క్లియర్గా రాసుకోండి. అట్లాగే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎంత టైం మీరు అలొకేట్ చేస్తున్నారు, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రివిజన్కి మీరు ఎంత టైం చేస్తున్నారు, ప్రాక్టీస్కి మీరు ఎంత టైం అలొకేట్ చేస్తున్నారు, ఇవన్నీ మీరు ఒక క్యాలెండర్, టైం షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది సీరియస్గా గ్రూప్ 2 రావాలి అని అనుకునే వాళ్ళు చేసే పద్ధతులు. సో బీ హానెస్ట్ ఇన్ ఫాలోయింగ్. మీరు ఏమైతే అందులో రాసుకున్నారో మళ్ళీ అవి మీరు ఫాలో అవ్వాలి. క్యాలెండర్, టైం షెడ్యూల్స్ మీరు రాసేసుకున్నారు, కానీ ఒక డేలో ఏమో ఎక్కువ గంటలు స్పెండ్ చేస్తున్నారు, ఇంకొక రోజు ఏమో మీరు తక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అనుకోండి, అగైన్ యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్. సో మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టు లెక్క. అలా కాకుండా ఈ రోజు నుంచి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ ఒక 3 డేస్ ముందు వరకు మీరు ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని ఆ టైం టేబుల్ ప్రకారంగా రోజు చదవండి. సో ఇనీషియల్గా మీరు ఏంటంటే చాలామంది ఇనీషియల్గా నేను ఒక 5 అవర్స్, 6 అవర్స్ లేకపోతే 8 అవర్స్ చదివేస్తానేమో అనుకుంటారు. అట్లా కాదు, గ్రాడ్యువల్గా మీరు ఇంక్రీజ్ చేసుకోండి. ఫస్ట్ వీక్ ఒక 1 అవర్, 2 అవర్స్ అట్లాంటి షెడ్యూల్ మెయింటైన్ చేసుకోండి. తర్వాత మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, అది అచీవ్ చేయగలుగుతున్నాం అనుకుంటే నెక్స్ట్ దాన్ని అలాగా 2 అవర్స్ని 4 అవర్స్కి స్లాట్ కింద పెంచుకోండి. అట్లా 4 అవర్స్ని అట్లా 6 అవర్స్కి పెంచుకోండి. కొంతమంది ఖాళీగా లేకుండా జాబ్ చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం. సో మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ అట్లా టైం మీరు ప్లాన్ చేసుకోగలగాలి. సో ఇనీషియల్ ఫస్ట్ ఫ్యూ వీక్స్ మీరు అలవాటు పడేంత వరకు ఎక్కువ టైం మీరు టైం షెడ్యూల్లో వేసుకోవద్దు. బట్ లాస్ట్ 4 వీక్స్ వచ్చేసరికి అక్కడ మీరు కొంచెం టైం ఎక్కువగా అలొకేట్ చేయండి, సీరియస్నెస్ తీసుకోండి. అక్కడే మీకు రిజల్ట్స్ వస్తాయా లేదా మీకే అర్థమైపోతుంది. నెక్స్ట్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్లోకి మనం వెళ్దాం. స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ మనకి 3 పార్ట్స్లో ఉంది, ABC అని. ఫస్ట్ పార్ట్ ఏమో కరెంట్ అఫైర్స్, సెకండ్ పార్ట్ ఇండియన్ పాలిటీ, థర్డ్ పార్ట్ ఇండియన్ ఎకానమీ. సో 3 పార్ట్స్గా డివైడ్ చేశారు కాబట్టి టోటల్ 150 మార్క్స్ అని వాళ్ళు చెప్పారు. గ్రూప్ 2 పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు టోటల్ స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్క్స్ అన్నారు కాబట్టి, సో 3 సెక్షన్స్కి ఈచ్ సెక్షన్ 50 మార్క్స్ మీకు వస్తాయని మీరు అనుకోవాలి. సో మీ ప్రిపరేషన్లోని కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతున్నారంటే మీకు అందులో 50 మార్క్స్ కోసం మీరు ప్రిపేర్ అవుతారు అని అనుకోవాలి. అట్లాగే ఇండియన్ పాలిటీలో 50 మార్క్స్ వస్తాయి, ఇండియన్ ఎకానమీలో 50 మార్క్స్. ఆ విధంగా మీరు కేటగరైజ్ చేసుకోవాలి మీ యొక్క రిసోర్సెస్ని, మీ యొక్క టైంని. సో కొన్ని సెక్షన్స్ అవుతున్నాయి అంటే మీకు 50 మార్క్స్లో కొన్ని మార్క్స్ మీరు కవర్ చేశారు అని మీకు మీరు అసెస్మెంట్ చేసుకుంటూ ఉండాలి అట్ ఎవ్రీ ఫ్రీక్వెంట్ స్టేజెస్. ఓకే, సో ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం. కరెంట్ అఫైర్స్లోని
Issues of national and international importance in politics, economics, society, science and technology, arts, sports, culture and governance. సో మనకి ఇక్కడ పాలిటిక్స్ 1 2 3 4 5 6 7 8 టాపిక్స్ ఉన్నాయి అనుకుందాం మనం. సో ఈ 8 టాపిక్స్ నుంచి మనకి 50 మార్క్స్ వస్తాయి అని అసెస్ చేసుకోవాలి. ఆ విధంగా మీరు ఆ 8 టాపిక్స్ ప్రకారంగా మీరు ప్రిపరేషన్ చేస్తూ ఉండాలి. సో సెక్షన్ బి, ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అర్థం. సో కాన్స్టిట్యూషన్లో మనకి ఫాలోయింగ్ టాపిక్స్ అడుగుతున్నారు. సో నెక్స్ట్ స్లైడ్స్లో కొంచెం డీటెయిల్గా ఒక్కొక్క సెక్షన్లో ఏమేమి చదవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది కూడా 50 మార్క్స్కి. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ ఎకానమీ. ఎకానమీలో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, మెడివల్ ఎకానమీ, అట్లాగే ప్రీ ఇండిపెండెన్స్ ఇండియా ఎకానమీ, ఎల్పిజి రిఫార్మ్స్, తర్వాత గ్రీన్ రెవల్యూషన్, అలాగే ఎకనామిక్ డిస్పారిటీస్. వీటి గురించి హై లెవెల్లో వీళ్ళు సిలబస్ అడుగుతున్నారు. జనరల్గా స్క్రీనింగ్ టెస్ట్లో దీన్ని మించి కూడా అడగొచ్చు. ఒక హై లెవెల్లో మనకి సిలబస్ రిఫరెన్స్ కోసం ఇస్తారు, బట్ టాపిక్స్ అన్ని మనం డీటెయిల్గా కవర్ చేసుకుంటే మంచిది. టైం లేకపోయిన వాళ్ళకి ఓన్లీ ఈ టాపిక్స్ని మీరు కనుక ప్రిపేర్ అయినా కూడా సరిపోతుంది, బట్ దానికి కొంత ఫండమెంటల్ నాలెడ్జ్ అవసరం. సో ఏ టాపిక్కి ఎంత ఫండమెంటల్ నాలెడ్జ్ అవసరం కూడా తెలుసుకోగలగాలి. సో కరెంట్ అఫైర్స్లోకి ఫస్ట్ నేను కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడతాను. కరెంట్ అఫైర్స్లో మనకి ఏం అడుగుతున్నారు? ఇష్యూస్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటున్నారు. ఇన్ ఫాలోయింగ్ ఏరియాస్ అంటున్నారు. సో నేషనల్, ఇంటర్నేషనల్ మధ్యలో ఇండియా అండ్ వరల్డ్ అని అనుకోండి. అంటే నేషనల్ అంటే ఓన్లీ విత్ ఇన్ ది కంట్రీ ఆఫ్ ఇండియాలో జరిగే కరెంట్ అఫైర్స్ అన్నీ నేషనల్ కింద వస్తాయి. మన దేశం కాకుండా ప్రపంచం అంతా మనం వాటి విషయాల గురించి అడిగారు అనుకోండి, అది ఇంటర్నేషనల్ కింద వస్తుంది. నెక్స్ట్ ఇంకో థర్డ్ సెక్షన్ ఉంటుంది. అదేంటంటే మనము మిగతా దేశాలు యొక్క రిలేషన్స్, వాటిలోంచి కూడా కరెంట్ అఫైర్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ యుఎస్ వెళ్తారు, లేకపోతే మోడీ జపాన్ వెళ్ళి ఉండొచ్చు, జపాన్, సింగపూర్, చైనా, ఇవన్నీ కంట్రీస్ విజిట్ చేస్తూ ఉంటారు. ఈ బైలాటరల్ రిలేషన్స్ ఉంటాయి. సో వాటి గురించి కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటారు. లేదంటే మోడీ ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్కి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్లో క్లైమేట్ చేంజ్ మీద ఒక కన్వెన్షన్ జరిగింది, దానికి వెళ్ళి ఉండొచ్చు. లేకపోతే మిగతా ఫారినర్స్, ఫారిన్ ప్రతినిధులు, లేకపోతే వాళ్ళ లీడర్స్ మొన్న మనకి గోవాలోని బ్రిక్స్ సమ్మిట్స్ అయినాయి. సో వాళ్ళు ఇక్కడికి వస్తారు. సో ఇవన్నీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్. సో ఇండియా అండ్ వరల్డ్ రిలేటెడ్వి అక్కడ అడుగుతారు అనమాట. సో నేషనల్, ఇండియా అండ్ వరల్డ్, ఇంటర్నేషనల్ 3 సెక్షన్స్లో మీరు కరెంట్ అఫైర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు చదువుతూ ఉండాలి. సో నేషనల్లో ఇలా క్లాసిఫై చేసుకోవాలి. మనకి ఇచ్చిన సిలబస్ని నేషనల్, ఇంటర్నేషనల్ కింద. మనకి కరెంట్ అఫైర్స్ ఏం అడుగుతున్నారు? పాలిటిక్స్ మీద అడుగుతా అంటున్నారు, ఎకనామిక్స్ మీద అడుగుతా అంటున్నారు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్స్, స్పోర్ట్స్, కల్చర్, సొసైటీ, గవర్నెన్స్. సిమిలర్లీ ఇవే టాపిక్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అడుగుతారు. సో ఇట్స్ అక్కడ మనకి 2 లైన్స్లో వాళ్ళు రాసేసారు సిలబస్ని. కానీ చూడండి ఎంత పెద్ద కాన్సెప్టో ఇది. బట్ ఇందులోంచి మనకి 50 మార్క్స్ వస్తాయి. సో ఎవరైతే ప్రాపర్గా కేటగరైజ్ చేసుకొని కొన్ని సెక్షన్స్ని బాగా హైలైట్ చేసుకొని చదువుతున్నారో, ఎందుకంటే అందరికీ కష్టమే, ఇది ఒక ఓషన్ లాంటి సిలబస్. ఓషన్ లాంటి సిలబస్ అందరూ కవర్ చేయలేరు ఈ స్టిపులేటెడ్ టైంలో. మరి ఎవరు స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ అవుతారంటే చాలా ప్లాన్డ్గా ఒక షెడ్యూల్ వేసుకొని ఏం చదవాలో అసలు తెలియాలి మనకి. ఏది పడితే అది చదివేయచ్చా, లేకపోతే ఏం చదవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది చదవాలి అనేది మనం తెలుసుకుంటే అట్లీస్ట్ ఆ ఏరియాలో సాలిడ్ మార్క్స్ మనకు వస్తాయి. మిగతావన్నీ మన అనలిటికల్ అప్రోచ్ తోటి కొన్ని ఆన్సర్ చేయొచ్చు, ఎందుకంటే ఒక బ్యాక్గ్రౌండ్ అంటూ మనకి ఉంది కాబట్టి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్లో పాలిటిక్స్ అనే ఒక టాపిక్లో మీరు ఏం చదవాలి అనేది ఇక్కడ నేను కొన్ని హైలైట్ చేశాను. ఐ మీన్ డోంట్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ టు దీస్ థింగ్స్, బట్ మీకు ఒక ఐడియా రావడం కోసం అసలు కరెంట్ అఫైర్స్ అంటే ఏం చదవాలని చాలా మంది అనుకుంటారు. సో అటువంటి వారి కోసం
అసలు కరెంట్ అఫైర్స్లో మీరు ఎలా డివైడ్ చేసుకోవాలి, ఏమేమి టాపిక్స్ ఉంటాయి కరెంట్ అఫైర్స్లో అనేది ఒక హై లెవెల్ అప్రోచ్ మీకు ఇక్కడ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ. దీనికే మీరు కన్ఫైన్ అయిపోక్కర్లేదు, బట్ ముందు అట్లీస్ట్ ఇవి కనుక మీరు చదివితే ఇంకా ఏమైనా మీకు ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంటుంది ఇంకా నేను ఏ ఏరియాస్ చదవాల్సింది అనేది. అట్లీస్ట్ పాలిటిక్స్లో మీకు ఇప్పుడు ఆ 50 మార్క్స్ ఇంటూ 8 సబ్జెక్ట్స్ వేస్తున్నాం అనుకోండి, అట్లీస్ట్ మనకి ఒక 6 క్వశ్చన్స్ ఒక్కొక్క టాపిక్లో మనకి 6 మార్క్స్ రావచ్చు అని అనుకోవచ్చు. అంటే పాలిటిక్స్, నేషనల్, ఇంటర్నేషనల్, ఇండియా అండ్ వరల్డ్లో వచ్చి ఒక 6 మార్క్స్, అంటే ఒక్కో దాంట్లో 2 మార్క్స్ వస్తున్నాయి అని అనుకున్నాం. సో అట్లా మనం ప్రిపేర్ అవ్వాలి. అట్లీస్ట్ ప్రిపేర్ అవ్వడానికి ఒక రిఫరెన్స్ ఉండాలి కదా, ఆ రిఫరెన్స్ ఉండడానికి మన కేటగిరీస్ ఉండాలి, లేకపోతే అది ఓషన్ లాంటి సబ్జెక్టు. సో ఎవరైతే ప్రాపర్గా కేటగరైజ్ చేసుకుంటున్నారో మీరు చూస్తే చాలా, నేను నెక్స్ట్ స్లైడ్స్లో మీరు చూసినట్లయితే చాలా వాటిలో కామన్ థింగ్స్ కొన్ని ఉంటాయి, కొన్ని డిఫరెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో పాలిటిక్స్కి వచ్చేసరికి మనకి రిపోర్ట్స్, కమిటీసు, సర్వేసు, ఇవి నేషనల్ లెవెల్ అనుకోండి, మన ఇండియన్ పొలిటికల్ అఫైర్స్లో కొన్ని రిపోర్ట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, కొన్ని కమిటీస్ ఏర్పడుతూ ఉంటాయి, సర్వేస్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి, వాటి గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి. అట్లాగే పాలిటిక్స్లో పర్సన్ ఇన్ న్యూస్, అలాగే పాలిటిక్స్లో ప్లేసెస్ ఇన్ న్యూస్, అట్లాగే పాలిటిక్స్లో బుక్స్ ఇన్ న్యూస్ ఉంటాయి. కొన్ని బుక్స్, పొలిటికల్ బుక్స్ కొన్ని ఉంటాయి, అవి మనకి పాపులర్ అయినవి అడగొచ్చు కొన్ని. అట్లాగే అవార్డ్స్ అండ్ ఆనర్స్, పొలిటికల్ స్పేస్లోని కొన్ని అవార్డ్స్ అండ్ ఆనర్స్ ఎవరైనా అచీవ్ చేస్తే వాటి గురించి మనకు తెలియాలి. అట్లాగే ఈ పొలిటికల్ స్పేస్లో ఇంపార్టెంట్ డేస్ అండ్ డేట్స్ ఏమున్నాయి అనేది మనకు తెలియాలి. ఈ పర్సన్ ఇన్ న్యూస్లోకి వచ్చేసరికి కొంతమంది ప్రముఖులు వాళ్ళ యొక్క చనిపోవచ్చు, వాళ్ళ డెత్స్ ఇంపార్టెంట్ డేట్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ గురించి తెలియాలి మనకి. అట్లాగే కొంతమంది అపాయింట్మెంట్స్ అవుతుంటారు, కొత్తగా పెద్ద పెద్ద పొజిషన్స్కి అపాయింట్మెంట్స్ అవుతుంటారు, అలాగే రిజైన్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద కమిటీస్ నుంచి. సో వాళ్ళ న్యూస్ మనకి, ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్ అవ్వచ్చు, లేకపోతే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్ మారుతున్నారు, అలాగే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్స్ మారుతున్నారు. సో ఇటువంటివన్నీ మనకి గవర్నెన్స్ కింద వస్తాయి, అవి పాలిటిక్స్ కింద రావు. సో పాలిటిక్స్లో ఏంటంటే మనకి పొలిటికల్ అఫైర్స్లో ఉన్న పీపుల్ గురించి మనకి అడుగుతూ ఉంటారు. అంటే ఏంటి, మినిస్టర్, యూనియన్ క్యాబినెట్లో మినిస్టర్స్ కొంతమంది మారుతూ ఉంటారు, కొన్ని సెక్రటరీస్ మారుతుంటాయి. అట్లాగే దేశానికి సంబంధించిన సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్, వీళ్ళ గురించి తెలుసుకుంటూ ఉండాలి. అట్లాగే అటార్నీ జనరల్స్ గురించి తెలుసుకుంటూ ఉండాలి. సో పాలిటిక్స్, గవర్నెన్స్ రెండు ఆల్మోస్ట్ ఇంటర్ రిలేటెడ్, బట్ వీళ్ళ 2 టాపిక్స్ కింద అడిగారు, బట్ ఇవన్నీ మీకు తెలుస్తాయి అనమాట. సో అలాగే ప్లేసెస్ ఇన్ న్యూస్. నేషనల్ అయితే మన ఇండియాలో ఉన్న ఏమన్నా ఈ మధ్య కాలంలో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక నిన్న జరిగింది, ట్రైన్ డిరైల్ అయిపోయింది యూపీ కాన్పూర్లో. సో ప్లేసెస్ ఇన్ న్యూస్ కూడా కొన్ని ఇంపార్టెన్స్ ప్లే చేస్తాయి, దాని గురించి అడగవచ్చు సడన్ గా. అది ఏ మినిస్ట్రీ, అది రైల్వే మినిస్ట్రీ రిలేటెడ్ కాబట్టి. సో అలా చెప్పలేము కరెంట్ అఫైర్స్లో, బట్ ఆ కాంటెక్స్ట్ మరి మనం డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి. బట్ అందుకే మనకి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివితే కొంత ఇన్ఫర్మేషన్ మనం దాన్ని క్లాసిఫై చేసుకోగలగాలి. ఇది ఏంటి, ఏ టాపిక్లో వస్తుంది, ఇది పాలిటిక్స్లో వస్తుందా, గవర్నెన్స్లో వస్తుందా, ఎకనామిక్స్లో వస్తుందా, ఆర్ట్ అండ్ కల్చర్లో వస్తుందా అనేది మీరు చూడగానే హైలైట్ చేసుకోవాలి. అట్లాగే మీరు కొన్ని పాత బిట్ బ్యాంక్స్ కానీ, పాత పేపర్స్ కానీ, మోడల్ పేపర్స్ కానీ మీరు కలెక్ట్ చేసుకున్నట్లయితే అందులో కూడా మీరు సెగ్రిగేట్ చేసుకుంటూ ఉండాలి. నేను చదువుతున్న ఈ క్వశ్చన్స్ ఇవన్నీ ఏ సెక్షన్లోకి ఇవన్నీ నేను యాడ్ చేస్తాను, అలా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు క్వశ్చన్స్ని సెగ్రిగేట్ చేసుకుంటూ ఉండాలి, అంటే క్వశ్చన్స్ అన్నింటినీ ఒక చోటకి చేర్చుతూ ఉండాలన్నమాట. ఆ విధంగా మీరు నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, ఇండియా అండ్ అబ్రాడ్లో పాలిటిక్స్ ఎలా ఉంటుంది. పాలిటిక్స్ ఇండియా అండ్ అబ్రాడ్కి వచ్చేసరికి మనకి ఫారెన్ పాలసీస్, బైలేటరల్ రిలేషన్స్, అంటే 2 దేశాల మధ్య సంబంధాలు, అక్కడ జరిగిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్, ఇండియా, మోడీ వెళ్ళి వాళ్ళకి కొంత హెల్ప్ చేయడం జరిగింది. అట్లాగే మనం కొన్ని దేశాలకి వెళ్ళి కొంత సహాయం చేశారు. సో ఇట్లాంటివన్నీ బైలేటరల్ రిలేషన్స్, వాటి నుంచి వచ్చిన అవుట్కమ్స్ ఏంటి, అలాంటివి కూడా అడుగుతారు అనమాట. అవన్నీ చూసుకోవాలి. మిగతావన్నీ కామనే. మళ్ళీ ఇండియా అండ్ అబ్రాడ్ అయినా పర్సన్ ఇన్ న్యూస్, ప్లేస్ ఇన్ న్యూస్, బుక్స్ ఇన్ న్యూస్, అవార్డ్స్ అండ్ ఆనర్స్, ఇంపార్టెంట్ డేస్ అండ్ డేట్స్, ఇవి కామన్ థింగ్స్ అన్నిటిలోని. ఇవి కూడా కరెంట్గా రీసెంట్గా జరుగుతున్న వాటిలోని మీరు చూసుకుంటే మంచిది.
ఇవన్నీ. సో 2016 యొక్క కరెంట్ అఫైర్స్ ఫుల్గా మీరు అందరూ కలెక్ట్ చేసుకోవాలి ఈ డేటాలో. కొంచెం 2015, 2014 అట్లాంటివి కూడా మనం చూసుకోవాలి. తర్వాత సో అట్లాగే ఇందాక చెప్పినట్టుగా అబ్రాడ్ నుంచి మన కంట్రీకి, ఇండియాకి ఫారిన్ లీడర్స్, ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ విజిట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన యూకే ప్రైమ్ మినిస్టర్ తెరీసా మే మన దేశానికి వచ్చారు. అలాగే మోడీ హ్యాస్ వెంట్ టు జపాన్. ఇట్లాంటివన్నీ మనకు ఉంటాయి. అలాగే ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. తర్వాత ఒబామా మనకి 2014లో రావడం జరిగింది. ఇట్లా మన దేశం నుంచి మన ప్రతినిధులు వెళ్తూ ఉంటారు, బయట వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి అడుగుతూ ఉంటారు. అగైన్ అపాయింట్మెంట్స్, రెసిగ్నేషన్, డెత్స్ అవన్నీ క్వైట్ కామన్. సో ప్రతి సెక్షన్లో చూసుకోవాలి. తర్వాత ఎకనామిక్స్కి వచ్చేసరికి ఇక్కడ రిపోర్ట్స్, కమిటీస్, సర్వేస్ ఇంపార్టెంట్. ఎకనామిక్స్కి వచ్చేసరికి మనకి ఫిజికల్ పాలసీ, మానిటరీ పాలసీ, బడ్జెట్ గురించి మనకి అట్లీస్ట్ తెలియాలి. ఆ ఫిగర్స్ మీద అడుగుతూ ఉంటారు. అట్లాగే జీడిపి ఫిగర్స్ మీద అడుగుతూ ఉంటారు. తర్వాత ఎక్కడెక్కడ గ్రోత్ ఏరియాస్, ఇండియా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏంటి. అట్లాగే ఇప్పుడు మనకి ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ వచ్చింది. సో నీతి ఆయోగ్ గురించి కొన్ని పాయింట్స్ అడుగుతారు. అసలు నీతి ఆయోగ్కి ప్లానింగ్ కమిషన్కి డిఫరెన్సెస్ అడగవచ్చు. తర్వాత నీతి ఆయోగ్, అలాగే ప్లానింగ్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నది మనకి 14th ఫైనాన్స్ కమిషన్స్ అని. ఈ ఫైనాన్స్ కమిషన్స్ అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ మనకి ఎకనామిక్స్ అంటే మనకి ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫినాన్స్, బ్యాంకింగ్, తర్వాత మనకి స్టాక్ మార్కెట్స్, బిజినెస్, ఇవన్నిటిని రిలేటెడ్తో ఉంటుంది. అలాగే డెవలప్మెంట్, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, తర్వాత పవర్టీ, ఇవన్నీ కూడా మనకి ఎకనామిక్స్ కింద వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఎకానమిస్టుల గురించి తెలుసుకుంటాం. మిగతా వాళ్ళ అపాయింట్మెంట్స్ ఇందాక చెప్పాను కదా. హూ ఇస్ ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని అడిగారు మన క్వశ్చన్. సో అలా ఉంటుంది. తర్వాత చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ఎవరైనా అడగొచ్చు. తర్వాత ఇప్పుడు బ్రిక్స్ కొత్తగా పెట్టిన బ్యాంక్ ఏంటి, నేషనల్ డెవలప్మెంట్ బ్యాంకు. ఎందుకంటే బ్రిక్స్ సమ్మిట్ అయింది కాబట్టి దానికి కనెక్టెడ్ చేసుకొని కొన్ని అడగొచ్చు క్వశ్చన్స్. సో ఇలాంటివన్నీ మీరు ఎకనామిక్స్లోని ప్రిపేర్ అవుతూ ఉండాలి. వాటితో పాటు ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ న్యూస్, ఎకానమిస్ట్ కానీ ఎవరైనా ఇంపార్టెంట్ కమిటీస్ ఎకనామిక్స్లో ఉంటే వాళ్ళ పేర్లు, తర్వాత ప్లేసెస్ ఇన్ న్యూస్ రిలేటెడ్ టు ఎకనామిక్స్, బుక్స్ ఇన్ న్యూస్, అగైన్ అవార్డ్స్ అండ్ ఆనర్స్, ఇంపార్టెంట్ డేస్ అండ్ డేట్స్. తర్వాత సొసైటీకి వచ్చేసరికి మన సొసైటీ గురించి, అంటే సొసైటీలో ఎవరు వస్తారు మనకి, ఫస్ట్ పాపులేషన్ గురించి తెలియాలి. సో ఇండియా పాపులేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇస్తారు మనకి. ఎవ్రీ సెన్సస్ మనకి 2011 ఈజ్ ద లాస్ట్ సెన్సస్. ఎవ్రీ 10 years ఇస్తారు, అంటే డికేడ్ అంటారు. డికేడ్ అంటే 10 years. సో 2011 వరకు సెన్సస్ ప్రకారంగా మనకి అన్ని అడుగుతూ ఉంటారు. ఒకసారి డేటా రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. తర్వాత వేరియస్ రీజియన్స్ యొక్క డేటా అడుగుతారు సొసైటీలోని. తర్వాత పావర్టీ ఇష్యూస్, అర్బనైజేషన్ ప్రాబ్లమ్స్, తర్వాత ఇండియన్ సొసైటీ ఎఫెక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్. సో గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ ఆన్ ఇండియన్ సొసైటీ. తర్వాత విమెన్ ఎంపవర్మెంట్, మీకు ఆల్రెడీ ఒక వీడియో చేసాము కొన్ని స్కీమ్స్ అవి చేసి. సో సొసైటీలో మెయిన్గా మనకి చిల్డ్రన్, విమెన్, తర్వాత డిసడ్వాంటేజ్ సెక్షన్స్, మార్జినల్ సెక్షన్స్, తర్వాత ఈ సెక్యులరిజం, రీజనలిజం, తర్వాత ఇవన్నీ మనకి సొసైటీలో రిలేటెడ్గా వస్తాయి క్వశ్చన్స్. సో మీరు ఎప్పుడైనా బిడ్ బ్యాంక్స్ చూస్తే మీకు ఈ రిలేటెడ్ ఏరియాలో ఉన్నాయనుకోండి. యాక్చువల్గా పావర్టీ, పాపులేషన్ అనేది మనకి ఎకనామిక్స్లో కూడా టచ్ అవుతుంది. బట్ సొసైటీ ఈజ్ అగైన్ ఏ పార్ట్ ఆఫ్ ఎకనామిక్స్. ఎందుకంటే అందుకే దాన్ని సోషియో ఎకనామిక్స్ అంటాం మనం. అంటే ఎకానమీలో ఏంటంటే ఈ సొసైటీకి చేయాల్సిన డెవలప్మెంట్స్ గురించి అందులో ఎకానమీలో అడుగుతాడు. సొసైటీకి వచ్చేసరికి మనకి కొంత డేటా అడుగుతాడు అనమాట. పాపులేషన్ రిలేటెడ్వి, రూరల్ అర్బనైజేషన్ కోసం, రూరల్ ఇండియా గురించి అడగొచ్చు, కొన్ని స్కీమ్స్ అడగొచ్చు అలా. సో సొసైటీలో మనకి బిలో పావర్టీ లైన్ ఉంటుంది, తర్వాత మిడిల్ క్లాస్ ఉంటుంది, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, తర్వాత ఎలిట్ సొసైటీ. ఎప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడు కూడా ప్రాబ్లం ఉన్న ఏరియాస్ మీదే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. ప్రాబ్లం లేని హ్యాపీగా ఉనే వాటి గురించి చాలా తక్కువ అడుగుతారు, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. అందుకే మీరు ఎప్పుడు కూడా ఏదైనా చదివేటప్పుడు మీరు వల్నరబుల్ ఏరియాస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ ఆర్ వల్నరబుల్ అంటే అది చిల్డ్రన్ ఎక్కడ, రూరల్ చిల్డ్రన్ ఆర్ వల్నరబుల్, అలాగే స్లమ్ ఏరియాస్ ఆర్ వల్నరబుల్, పవర్టీ పీపుల్ ఆర్ వల్నరబుల్ టు ద సొసైటీ. సో అక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కడైతే ఉంటే అక్కడే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారో వాళ్ళకే స్కీమ్స్, డెవలప్మెంట్ స్కీమ్స్ అన్ని తయారు చేస్తుంటుంది గవర్నమెంట్.
సో మనం ఎప్పుడు కూడా ఏది మనం ఏది పడితే అది చదివేయడానికి అంత టైం మనకు లేదు కాబట్టి సెలెక్టివ్గా మనం చూసుకోవాలి అసలు ఎలాంటి చదవాలి, ఏం చదవాలి. ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్నే మనం చదవాలి. ఎందుకంటే యాజ్ ఎ గ్రూప్ 1 ఆఫీసర్ యూ హ్యావ్ టు డీల్, గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఆర్ సివిల్ సర్వెంట్, వన్ హ్యాస్ టు డీల్ విత్ ప్రాబ్లమ్స్ ఇన్ ద డే టు డే లైఫ్. సో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కనిపెట్టాలి. ఒక ఆఫీసర్ అంటే మనకి లిమిటెడ్ డేటా ఉంటుంది ఒక ఆఫీసర్కి. ఆ లిమిటెడ్ డేటా తోటి మీరు ఒక డెసిషన్ తీసుకోగలగాలి రేపొద్దున జాబ్ వస్తే. అలాగే ఎగ్జామ్లో కూడా వాళ్ళు ఏంటంటే ఇంత వాస్ట్ సిలబస్ లాగా అనిపిస్తుంది. రేపు మీకు గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యి, గ్రూప్ 2 ఆఫీసర్ అయ్యి మీకు ఒక డిస్ట్రిక్ట్ మీ చేతిలో ఉందనుకోండి, లేకపోతే ఒక పంచాయతీ మీ చేతిలో ఉంది, లేకపోతే కొన్ని మండలాలు కొన్ని డిస్ట్రిక్ట్స్ మీ చేతిలో ఉంటే అవన్నీ చదవడానికి మీకు అంత టైం ఉండదు కదా మీరు ఆఫీసర్గా. బట్ ఫస్ట్ రోజు నుంచి డెసిషన్స్ తీసుకోవాలి. అది ఇప్పటి నుంచే మీకు టెస్టింగ్ చేస్తున్నారు అనమాట. ఈ ఎగ్జామ్లో మీకు వాళ్ళు ఏంటంటే తక్కువ డేటా ఇచ్చి మీకు ఎక్కువ మీ చేత మీ అనలిటికల్ అప్రోచ్ ఎలా అందరికీ ఈ డేటా అనేది ఓషన్. ఎవరైతే ఈ మీకున్న లిమిటెడ్ రిసోర్సెస్ అంటే ఏంటి, లిమిటెడ్ మెటీరియల్, లిమిటెడ్ నాలెడ్జ్, మీరు ఎంత సంపాదించగలరో, ఈ లిమిటెడ్ టైం మీకు చూడండి, టైం కూడా తక్కువ ఇస్తారు, లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి, లిమిటెడ్గా అన్నీ ఉంటాయి, స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్. ఈ స్కేర్సిటీలో నుంచి మీరు ఎవరైతే బాగా ఆలోచించి ఎగ్జామ్కి మంచి మార్క్స్ వస్తాయి వాళ్ళని ఆఫీసర్స్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే రేపు పొద్దున్న జాబ్లో కూడా అంతే, అక్కడ ఫుల్గా డేటా అంతా మీకు ఒక 100 ఏళ్ళ అది మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఒక 70 years మీకు డేటా ఫైల్స్ చూసే టైం మీకు ఉండదు. బట్ ఒక సమస్యని తెలుసుకొని దాన్ని మీరు కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి, డాట్స్ కనెక్ట్ చేసుకుని మీరు డెసిషన్ తీసుకోవాలి. అది మీకు ఈ విధంగా టెస్ట్ చేస్తున్నారు అని అనుకోవాలి. సో ఇప్పటి నుంచే మీరు అనలిటికల్ స్కిల్స్ని మీరు పెంచుకోవాలి. అంటే లిమిటెడ్ డేటా తోటి కనెక్ట్ ద డాట్స్ అనే కాన్సెప్ట్తో మీరు ఎలా అయితే ఆన్సర్ చేస్తారు అనేది, ఎవరైతే అది చేయగలరో, ఆ అనలిటికల్ రీజనింగ్ ఎవరికైతే ఉందో వాళ్ళే కాంపిటేటివ్ ఎగ్జామ్లో నెగ్గగలరు. చాలా మంది ఏంటంటే సిలబస్ పుస్తకాలు ముందు వేసుకుంటారు, ఆ పుస్తకాలు ప్రతి సబ్జెక్ట్కి ఒక 7-8 ఆథర్స్ కొనేసుకుంటారు, చదవలేరు, అవి పెట్టుకొని కూర్చుంటారు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకోలా ఉంటుంది. సో దే ఆల్ గివ్ అప్ ఇన్ ది ఎగ్జామ్ అనమాట. అలా కాకుండా చదివింది కొంచెం అయినా సరే లాజిక్ అసోసియేట్ చేసుకోవాలి, ఈ టాపిక్తో ఏ టాపిక్ లింక్ అయి ఉంది. అట్లా మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకే మంచిగా ర్యాంక్స్ వస్తాయి, వాళ్ళకే టాప్ పొజిషన్స్లో మీకు టాప్ ర్యాంక్స్ వస్తాయి, టాప్ ఆఫీసర్స్ అవుతారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అడుగుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలోని మనకి సైన్స్ టెక్నాలజీ మనకి 2 కాన్సెప్ట్స్ ఇక్కడ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియో నేను ఇంకా షార్ట్లీ ఇంకొక 3-4 డేస్లో మీకు అది రెడీ చేశాను, అది మీకు ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు సైన్స్లో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది. సో చాలా ఏరియాస్లోని మనకి హెల్త్లో కానీ, హైజీన్లో కానీ, వ్యాక్సిన్స్లో, సో ఈ హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్స్ అన్నీ మనకి ఇస్తుంటుంది. అలాగే మాల్ న్యూట్రిషన్ గురించి వాటి రిపోర్ట్స్ ఇస్తారు. సో ఎక్కడెక్కడ ఏ ఏరియా చూడండి, అన్నీ కూడా మనకి రిలేటెడ్ అగైన్ వల్నరబుల్ ఏరియాస్, అంటే వీక్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే మనకి చూడండి. ఇప్పటికీ ఇంకా ఇండియాలో మనకి డెంగ్యూ ఫీవర్స్ ఉన్నాయి, తర్వాత చికెన్ గన్యా అని, తర్వాత మనకి స్వైన్ ఫ్లూ అని, సీజనల్ వైరసెస్ చాలా వస్తూనే ఉంటాయి, అరికట్టుకోలేకపోతున్నాం అవన్నీను. తర్వాత మనం ఎయిడ్స్ లాంటి పెద్ద సమస్యని సాల్వ్ చేసుకోగలిగింది ఇండియా. సో బట్ అది ఒక మీరు ఒక 10 years బ్యాక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూస్తే అది క్రిటికల్ ఇష్యూ కాబట్టి దాని గురించి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు లేటెస్ట్గా మనకి వాటి గురించి రావట్లేదు. ఇప్పుడు కొత్తగా ఉన్న వైరస్లు, ఇంటర్నేషనల్ అయితే జైకా వైరస్ అని, తర్వాత ఎబోలా వైరస్ అని, తర్వాత ఇంకా కొత్త వైరసెస్, వాటి న్యూస్లో ఏవైతే హెడ్లైన్స్ మేక్ చేసాయి అవన్నిటి గురించి తెలుసుకోవాలి. తర్వాత రూరల్ ఏరియాలోని పౌష్టికాహారం మనకి అందట్లేదు, అసలు మాల్ న్యూట్రిషన్ అసలు ఏమేమి ఉండాలి, వీటి మీద కొన్ని కమిటీస్, రిపోర్ట్స్, తర్వాత బేసిక్గా ఏమేమి ఉండాలి ఒక మనిషికి, బిలో పవర్టీ లైన్లో గవర్నమెంట్ ఏమేమి ఇస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్స్ అని, ఇట్లాంటివన్నీ మనకి చాలా ఉన్నాయి. అవన్నీ మనకి ఇవన్నీ కనెక్ట్ చేసుకోవాలన్నమాట మనం కాన్సెప్ట్స్ని. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ ఎలా సేకరిస్తారు, ఎట్లా చేస్తారు అనేది మీకు అదేంటంటే ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఈ తక్కువ టైంలోని దాన్ని సెక్యూర్ చేసుకుంటారో వాళ్ళకి ఆ ఛాన్సెస్ ఉంటాయి ఆ ఏరియాలో ఆన్సర్ చేయడానికి. సో దట్స్ ఆల్ అగైన్ డిపెండ్స్ ఆన్ యూ. I will try to provide as much as I can, but don't rely on me. You should also start searching for the material
మీరు ఆన్లైన్లోనో ఎక్కడో దగ్గర, ఎందుకంటే కొన్ని కీవర్డ్స్ ఇస్తున్నాను కాబట్టి యూ షుడ్ స్టార్ట్ హంటింగ్ ఫర్ ది డేటా. తర్వాత శాటిలైట్స్, ఇంపార్టెంట్ మిషన్స్, ఇస్రో చేస్తున్న ఇంపార్టెంట్ మిషన్స్ గురించి ఎక్కువ అడుగుతున్నాడు. మనకి ఒక శాటిలైట్ నేమ్ ఇచ్చేసి అది అందులోంచి ఎన్ని శాటిలైట్స్ వెళ్ళాయి, లేకపోతే దాని పేలోడ్ ఏంటి, లేకపోతే ఒకసారి అది దేనికోసం వాడుతున్నారు, ఆ శాటిలైట్ దేనికోసం పంపించాము, ఇవన్నీ అడుగుతున్నారు. సో ఇంపార్టెంట్ మిషన్స్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ మంగళయాన్ లేకపోతే ఫ్యూచర్ మిషన్స్, చంద్రయాన్ అని సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియో చెప్పాను కదా, అది రెడీ అయింది. అది అందులో ఇవన్నీ నేను ఐ విల్ గివ్ ఎన్ హై లెవెల్ ఓవర్ వ్యూ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. తర్వాత జనరల్ సైన్స్ అండ్ ఇన్వెన్షన్స్. మనకి ఈ సైన్స్లో మళ్ళీ జనరల్ సైన్స్ ఉంటుంది. జనరల్ సైన్స్లో మళ్ళీ మనకి మెడిసిన్ గురించి, హ్యూమన్ బీయింగ్స్ గురించి, యానిమల్స్, ప్లాంట్స్, ఫ్లవర్స్, అందులో ఇన్వెన్షన్స్, అక్కడ ఏమైనా నోబెల్ ప్రైజ్ విన్నర్స్ వస్తే అక్కడ ఇక్కడ అవార్డ్స్ అండ్ ఆనర్స్లోని, సైన్స్లో, ఫిజిక్స్లోని, వీటిల్లో మీరు సైంటిస్ట్, తర్వాత రీసెంట్ ఇన్వెన్షన్స్, వీటిని మీరు చూసుకోవాలి. అట్లాగే మనకి సైన్స్ కాంగ్రెసెస్ జరుగుతుంటాయి, ఇంపార్టెంట్ డేస్ అండ్ డేట్స్, తర్వాత ఇవన్నీ మీరు తెలుసుకుంటుంటారు. సో స్పేస్ సైన్స్, పర్సన్ ఇన్ న్యూస్, తర్వాత ఇండియన్ డిఫెన్స్ ఎక్కువగా మనకి కొన్ని శాటిలైట్స్ ఈ మధ్య పంపిస్తున్నాం. ప్రస్తుతానికి ఇండియన్ డిఫెన్స్లో మనకి చాలా టెక్నాలజీ వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అన్మ్యాన్డ్ కాంబాట్ వెహికల్ ఈ మధ్య లాంచ్ చేశారు, ఏంటి అని అడిగారు మన క్వశ్చన్లోని. అది సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. అది రుస్తోమ్ 2 అని, RUSTOM 2 సెకండ్ వర్షన్ అనమాట. ఆ రుస్తోమ్ 1 అనేది మనం రష్యా నుంచి తెచ్చుకున్నాం ఆ టెక్నాలజీని. ఇప్పుడు రుస్తోమ్ 2 అనేది మనం ఓన్గా చేసుకున్నాం అనమాట. సో ఆ రుస్తోమ్ అనే అతను మనకి అది ఒక ఇండియన్ నేమ్ అనమాట. అతను ఒక ఇండియన్ సైంటిస్ట్, ఆయన పేరు అందులో ఉంటుంది. సో ఇట్లాంటివి అడుగుతున్నారు. ఆ రుస్తోమ్ 2లోని ఆ పేరు ఎవరిది ఉంటుంది అని అడగొచ్చు, లేకపోతే సో కాంబాట్ ఎయిర్ వెహికల్స్, అవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ నేను లెక్చర్లో అవన్నీ నేను కవర్ చేశాను కొంతవరకు. బట్ స్టిల్ అంటే మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, ఎందుకంటే సెల్ఫ్ లెర్నింగ్, సెల్ఫ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఏంటంటే ఈ వీడియో చూసాక మీకు ఇంకా చాలా ఇన్పుట్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఇంకా టార్గెటెడ్గా ప్రిపేర్ అయ్యారనుకోండి, ఎవ్రీ మార్క్ కౌంట్స్ ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్. సో స్క్రీనింగ్ టెస్ట్ ముందు పాస్ అవ్వాలి, ఆ తర్వాత మీరు మెయిన్స్ గురించి ఆలోచించవచ్చు. బట్ మెయిన్స్ ప్రిపరేషన్ అలాగని పెండింగ్ పెట్టుకోవద్దు. ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో మెయిన్స్ కూడా ఇప్పటి నుంచే ప్యారల్గా స్టార్ట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎకానమీ, పాలిటీ, ఒక హిస్టరీ ఒకటి యాడ్ అవుతుంది అంతే. బట్ మిగతావన్నీ కామన్గా ఉన్నాయి. సో ఇవన్నీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసుకుంటూ ఉండాలి. తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయంటే టెంపుల్స్ గురించి కొన్ని అడుగుతున్నారు, మాన్యుమెంట్స్ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారంటే సబరిమల టెంపుల్లోని విమెన్ అలౌ చేయలేదు, అలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. అంటే రీసెంట్ ఇష్యూస్ అవన్నీను. తర్వాత ఈ మధ్య ఏ దర్గాలోకి విమెన్ అలౌ చేశారు, అసలు ఏ దర్గా ఏంటి, అది హూ వాజ్ ద పీపుల్ బిహైండ్ దాట్. సో ఇలాంటివన్నీ మనకి కొన్ని అడుగుతున్నారు. తర్వాత ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఏమైనా ఈ మధ్యకాలంలో ఏమన్నా ఆర్కియాలజికల్ వాళ్ళు ఏమైనా ఎక్స్ప్లోర్ చేస్తుంటే వాటి గురించి తెలుసుకోవాలి. లేదా ఇది సో ఏపీలో ఏమైనా కొత్తగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి క్యాపిటల్, అది ఒక హెరిటేజ్ కల్చర్ ప్లేస్, అది వెరీ ఆర్కియాలజికల్ ప్లేస్. దాని గురించి కొన్ని తెలుసుకోవాలి డేటా. అట్లాగే ఇండియా లెవెల్లో తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమైనా కొత్త ఎక్స్కవేషన్స్ వచ్చాయా, ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డెస్ట్వి మొన్న ఏవో కనిపెట్టారు అని చెప్పారు, తెలిసినవి అని అన్నారు. సో ఇట్లా అనమాట. తర్వాత ఫిలిం పర్సనాలిటీస్ కూడా ఆర్ట్లోకి వస్తారు, ఆర్ట్ అండ్ కల్చర్లోకి. సో ఫిలిం బోర్డ్స్ గురించి, లేకపోతే సెన్సార్ బోర్డ్ గురించి కొన్ని ఇష్యూస్ జరిగినాయి, ఇలాంటి. అలాగే ఏమైనా ఆర్టిస్ట్కి ఈ అవార్డ్స్ ఏమైనా వచ్చాయా, తర్వాత ఏమైనా ఎనీ ఫిలిమ్స్ దట్ మేడ్ హెడ్లైన్స్, న్యూస్, వాటి గురించి అడగొచ్చు. తర్వాత కల్చర్లో మళ్ళీ ట్రెడిషన్, ఫుడ్, ఫెస్టివల్స్ అడుగుతున్నారు. మొన్న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోని షకినాలు వంటకాలు వేటితో వండొచ్చు అని అడిగారు. అంటే ఫుడ్ రిలేటెడ్, అంటే ట్రెడిషన్ అనమాట, అలా ఉంటుంది. తర్వాత కొన్ని ఫెస్టివల్స్, లోకల్ ఫెస్టివల్స్, నేషనల్ ఫెస్టివల్స్, ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్, ట్రెడిషన్ రిలేటెడ్ అన్నీ అడుగుతున్నారు అనమాట. తర్వాత అగైన్ పర్సన్ ఇన్ న్యూస్, ఇందులో పర్సన్ ఇన్ ప్లేసెస్ ఇన్ న్యూస్, బుక్స్ ఇన్ న్యూస్, ఈ రిలేటెడ్గా ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ డేస్ అండ్ డేట్స్. అలాగే ఇంపార్టెంట్ ఆర్టిస్ట్ పేర్లు, అపాయింట్మెంట్స్ ఏమైనా అయ్యా, సెన్సార్ బోర్డ్ చైర్మన్ ఎవరైనా అడగొచ్చు. తర్వాత ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎవరు అని అడగొచ్చు. సో
జస్ట్ మీకు ఒక ఐడియా అనమాట. ఇప్పుడు మీరు చూడండి క్వశ్చన్స్ మీరు బిట్ బ్యాంక్స్ చూడగానే ఓకే టెంపుల్స్ అండ్ మాన్యుమెంట్స్ అంటే ఆర్ట్ అండ్ కల్చర్లోంచి అడుగుతున్నారు అని మీకు అలా ఏంటంటే మీరు అవన్నీ మీరు గ్యాదర్ చేసుకుంటూ ఉండాలి. వెరీ కీ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. సో సీరియస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి ఇది చాలా చాలా హెల్ప్ అవుద్ది. మీరు ఎప్పుడు కూడా ఆ సెక్షన్ వైజ్గా ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళే టార్గెటెడ్గా వాళ్ళకి సిలబస్ అయింది అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ తోటి ఎగ్జామ్లోకి వెళ్తే వాళ్ళు రాస్తారు. లేదంటే నీ జీకేలో బాగానే చదివాను అని అనుకోవచ్చు చాలా మంది, బట్ ఎగ్జామ్లోకి వెళ్తే 150లోని ఓవరాల్గా చూస్తే మనకి 50-60 మార్క్స్ వస్తాయి. బట్ 50-60 మార్క్స్ వస్తే క్వాలిఫై అవ్వరు మీరు మెయిన్స్కి. బట్ అందరూ నాకు తెలుసు అని అనుకుంటారు. సాలిడ్ ప్రిపరేషన్, టార్గెటెడ్ ప్రిపరేషన్ లేకపోతే అందరికీ 60-70 మార్క్స్ కూడా రావచ్చు. బట్ ఇంత కాంపిటీషన్లో 60-70 మార్క్స్ మనకి ప్రిపరేషన్ అవ్వరు. ఎస్పెషల్లీ లాస్ట్ అటెంప్ట్ రాస్తున్న వాళ్ళు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ మన గ్రూప్ 2 పడాలంటే ఇంకొక 5 years పడవచ్చు, 4 years పడవచ్చు. ప్రస్తుతం మన ప్యాటర్న్స్ ప్రకారంగా చాలా మంది అవకాశాలు మిస్ అయిపోతారు. సో ఉన్న ఛాన్స్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోగలగాలి. నెక్స్ట్ స్పోర్ట్స్లో. సో స్పోర్ట్స్లో మనకి అగైన్ ఈ మధ్య రీసెంట్గా జరిగిన గేమ్స్ కానీ, ఇంటర్నేషనల్ గేమ్స్ కానీ, ఈవెంట్స్ కానీ వాటి గురించి మనకి ఫుల్గా ఐడియా ఉండాలి. తర్వాత కమిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీస్లో మనకి సైనా నెహ్వాల్కి ఒక పొజిషన్ ఇచ్చారు, ఒక మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ కింద. అట్లాగే పివి సింధు అగైన్ షీ మేడ్ ఎ న్యూస్ లైక్ చైనా ఓపెన్ని షీ వాన్ ఇట్. ఇట్లాగా మళ్ళీ గోల్ఫ్లో మన వాళ్ళు ఒక అలాగే చెస్లోని ఛాంపియన్షిప్స్ మనకి ఆల్రెడీ మీకు స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లోని ఈ మంత్లోని కొన్ని ఒక 3-4 ఇన్ఫర్మేషన్ పీపుల్ గురించి ఇచ్చాను. అట్లాగే అథ్లెటిక్స్ కొంతమందిని డోపింగ్ టెస్ట్లో దొరికిపోయారని బ్యాన్ చేశారు. ఇట్లాంటివన్నీ ఏంటంటే ఎనీ న్యూస్ ఇన్ స్పోర్ట్స్ దట్ మేక్ ది హెడ్లైన్స్ అది మాత్రం అట్లీస్ట్ గుర్తుండాలి. ఇవి కాకుండా కొన్ని జనరల్గా ఎప్పటి నుంచో అడుగుతున్నవి కొన్ని అడగవచ్చు, బట్ డిఫరెంట్గా అడగవచ్చు. సో అవన్నీ మీరు ఈ బిట్ బ్యాంక్స్లో అవి మీరు ఉంటే ఎంత వరకు డైజెస్ట్ చేసుకుంటే అంతవరకు చేసుకోవాలి. బట్ కరెంట్ అఫైర్స్ అంతా మాత్రం చదివేసుకోవడమే. అలాగే సానియా మిర్జా ఒక బుక్ రాసింది. సో ఆ బుక్ పేరేంటో మీకు తెలియాలి. అలాగే టెండూల్కర్ రాసిన బుక్ ఏంటి దాని గురించి తెలియాలి. స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఆటోబయోగ్రఫీలు రాస్తున్నారు. సో వాటి గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మీరు ఎందుకు ఏంటంటే పొలిటీషియన్స్ రాసిన ఆటోబయోగ్రఫీస్ ఈ బుక్స్ ఇన్ న్యూస్లో మీరు అవి నేషనల్ లెవెల్లో కరెంట్ అఫైర్స్లో అవి ఎక్కువగా మీరు అడగవచ్చు. తర్వాత ఈ కొత్త బుక్స్ వస్తున్నాయి, అవన్నీ మీరు రాస్తున్నారు. అలాగే పొలిటీషియన్స్ రాస్తున్నారు కొన్ని బుక్స్, స్పోర్ట్స్ పర్సన్స్ రాస్తారు, ఫేమస్ పర్సనాలిటీస్, ఫిలిం పర్సనాలిటీస్ బుక్స్ రాస్తున్నారు, ఆటోబయోగ్రఫీస్. అలాగే కొన్ని మూవీస్ వస్తున్నాయి ఆటోబయోగ్రఫీ రిలేటెడ్గా. సో ఇట్లాంటివన్నీ మీరు చూసుకోగలగాలి. ఇక్కడ ఆర్టిస్ట్ కాదు, పర్సన్ ఇన్ న్యూస్ అంటే ఇక్కడ మీకు స్పోర్ట్స్ పీపుల్ అందరి పేర్లు మీకు తెలియాలి. నెక్స్ట్ గవర్నెన్స్. సో ఇందాక పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్ బోత్ ఆర్ వెరీ ఇంటర్డిపెండెంట్ అనమాట. ఎందుకంటే పాలిటిక్స్ అంటే ఇట్స్ ది పీపుల్ అండ్ ది పొలిటికల్ అఫైర్స్. గవర్నెన్స్ అంటే డే టు డే మనకి గవర్నమెంట్ ఫంక్షనింగ్ లో ఉన్న వాటిలన్నీ అడుగుతారు అనమాట. అందులోనే మనకి అగైన్ అంటే ఇది ఇండైరెక్ట్ చెప్పాలంటే కరెంట్ అఫైర్స్ లో మనకి పాలిటీ అడుగుతున్నట్లు లెక్క. అంటే యూనియన్ స్టేట్స్ లో ఇంపార్టెంట్ గవర్నెన్స్ ఏం జరుగుతున్నాయి అంటే బిల్స్, స్కీమ్స్, ఇష్యూస్, స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, ఈ గవర్నెన్స్, పాలిటీ, మేక్ ఇన్ ఇండియా, ఇవన్నీ కూడా మనకి గవర్నెన్స్ లో ఉన్న క్వశ్చన్స్ వస్తాయి అనమాట. అలాగే గంగా వాటర్ రెజ్యూనేషన్, తర్వాత ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, ఇవన్నీ కూడా మనకి గవర్నెన్స్ లో వస్తాయి అనమాట. ఇంకా వాళ్ళేమి జాగ్రఫీ గురించి అడగలేదు మన కరెంట్ అఫైర్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో. సో మీరు ఇంకా ఒక విధంగా లక్కీయే. సో ఆ సిలబస్ మీరు చేయక్కర్లేదు, అదర్వైజ్ అది ఇంకా అది మీకు యాడ్ అయ్యి ఉండేది. సో అది మెన్షన్ చేయలేదు. సో యు ఆర్ లక్కీ ఇన్ వన్ వే. సో గ్రూప్ 1లో మీరు గ్రూప్ 2లో గవర్నెన్స్లో ఇది మీరు చదవాల్సింది. తర్వాత ఇప్పుడు సెకండ్ సెక్షన్కి వచ్చేస్తాం. సెకండ్ సెక్షన్ అంటే ఏంటి? ఇండియన్ పాలిటీ. ఈ సెక్షన్ బిలోకి వచ్చేస్తున్నాం. అగైన్ అనదర్ 50 మార్క్స్. సో పాలిటీ అంటే నథింగ్ బట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చదువుతున్నాం అంటే మనం ఇండియన్ పాలిటీ చదువుతున్నామని ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఓవర్వ్యూ ఆఫ్ ది సిలబస్ చెప్పినట్టు చెప్పాను. సో కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీకు చదువుతున్నారు అర్థం. సో మనకి ఇందులో కూడా ఏం అడుగుతున్నారు, కాన్స్టిట్యూషన్లో చాలా మనకి ఆర్టికల్స్, షెడ్యూల్స్ ఉన్నాయి. బట్ అందులో స్క్రీనింగ్ టెస్ట్కి చాలా కొన్ని అడుగుతున్నారు.
సో మీరు ముందు ఇవి ఫోకస్ చేయండి, మిగతావి చదవండి, లేదంటే టైం ఉంటే చదవండి. ఎందుకంటే ఏదైనా అడగొచ్చు, బట్ ఏదైతే సిలబస్లో మనకి ఇచ్చారో ఫెడరలిజం గురించి అడుగుతున్నారు, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, యూనియన్ అండ్ స్టేట్, ఇది మళ్ళీ పెద్ద సబ్జెక్టు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ గురించి చదవాలి, స్టేట్ గవర్నమెంట్ గురించి చదవాలి, అలాగే జ్యుడిషియరీ గురించి చదవాలి, జ్యుడిషియల్ రివ్యూస్ గురించి అడిగారు, తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. సో ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఇవి మూడు చాప్టర్లు మనకి కాన్స్టిట్యూషన్స్లో. సో ఇవి ఎవరైతే చదువుతారో వీటి మీద కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఇవి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. బిగ్ బ్యాంక్స్లో మీరు ఎవరైతే ఈ 3 ప్రిపేర్ అవుతారో సాలిడ్గా తెచ్చుకోవచ్చు. ఫెడరలిజం కూడా అంతే. ఫెడరలిజం అంటే ఏంటి? ఇండియా ఇస్ ఎ ఫెడరల్ కంట్రీ అంటే ఏంటి? సెంటర్ స్టేట్ అనేది మనకి స్ట్రక్చర్ అనమాట. అలాగే సెంట్రల్ స్టేట్, అట్లా కింద డిస్ట్రిక్ట్స్, పంచాయతీస్, ఇది మన ఫెడరలిజం. సో పైనుంచి కింద వరకు అందరూ ఒకటే లా మనం వాడతాం అనమాట. సెంటర్ అయినా, స్టేట్ అయినా, డిస్ట్రిక్ట్స్ అయినా, పంచాయతీస్ అయినా, మనం అందరూ కూడా ఒకే లా వాడతాం కాబట్టి దాన్ని ఫెడరల్ స్టేట్ అంటాం అనమాట. అంతేగాని సెంటర్ వేరే లా వాడి, స్టేట్ వేరే లా వాడి అట్లా ఏం ఉండవు. కొన్ని చిన్న లాస్, స్టేట్ లాస్ ఉంటాయి కానీ, బట్ మెజారిటీ ఆఫ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఫెడరల్ గవర్నమెంట్, అందుకే మనది ఫెడరల్ స్ట్రక్చర్ అంటారు అనమాట. సో నేను పాలిటీ క్లాస్ చెప్పినప్పుడు ఇవన్నిటి గురించి మనం మాట్లాడదాం. తర్వాత లెజిస్లేచర్, లెజిస్లేటివ్, మీకు ఏపీ బైఫర్కేషన్ ఆఫ్ ఏపీలో మీకు మనకి డివైడ్ చేసినప్పుడు వీటి గురించి కొంత ఆ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. అసలు లెజిస్లేటివ్ అంటే ఎంపీస్ సెంటర్లో ఎంతమంది ఉంటారు, అట్లాగే ఎంపీ రాజ్యసభ ఎంతమంది ఉంటారు, లెజిస్లేటివ్ వాళ్ళ రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అలాగే స్టేట్లోకి వచ్చేసరికి ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, సో వీళ్ళ యొక్క రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ ఆ ఊరి చుట్టూ మనకి కొన్ని అడుగుతూ ఉంటారు కాన్స్టిట్యూషన్లో. తర్వాత షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అడ్మినిస్ట్రేషన్ ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దీనికోసం మన కాన్స్టిట్యూషన్లో కొన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, అలాగే కొన్ని ఆర్టికల్స్ వీటి గురించి డెడికేట్ చేశారు. సో ఇది చాలా ఎందుకు చెప్పాను, ఇందాక చెప్పినట్టే కాన్స్టిట్యూషన్లో అగైన్ మళ్ళీ వీకర్ సెక్షన్స్ ఎవరు? వీళ్ళు. సో వీకర్ సెక్షన్ గురించి ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ ఏరియాలో క్వశ్చన్స్ అడుగుతారు. సో సింపుల్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళిన వాళ్ళంతా ఒకటే గుర్తుంచుకోవాలి, ఏ టాపిక్లో చదివినా మీకు ఆ వీకర్ సెక్షన్స్ అని అనిపిస్తే, విమెన్ ఇప్పుడు సమాజంలోని వీక్ అంటే ఎవరు? మేల్ డామినేటెడ్ సొసైటీలోని విమెన్ ఆర్ వీక్. సో వాళ్ళు చుట్టే మనకి సమస్యలు ఉంటాయి. అంటే ఏంటి? డౌరీ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్, రేప్స్, తర్వాత అటాక్స్, ట్రాఫికింగ్, ఇవన్నీ ఉంటాయి ఇష్యూస్. అట్లాగే చిల్డ్రన్ వచ్చేసరికి చిన్నపిల్లలకి వాళ్ళకి ఫుడ్ న్యూట్రిషన్ సరిగా ఉండదు, వాళ్ళకి సరైన ట్రాక్లో ఉండరు. సో చిల్డ్రన్కి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ వాళ్ళకి, అలాగే రూరల్ ఇండియాలో నుంచి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ పంపించు, అలాగే చైల్డ్ లేబర్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇలా చైల్డ్ అంటే మీకు అవన్నీ రాసుకోగలగాలన్నమాట ఆ పాయింట్స్ అన్ని. ఎందుకంటే ఎగ్జామ్లో మన క్వశ్చన్ డైరెక్ట్గా ఇవ్వట్లేదు, ఇండైరెక్ట్గా ఇస్తున్నారు. బట్ ఒకటి అట్లీస్ట్ చైల్డ్ అంటే ఏం చదవాలి మనం అనేది ఒక ఐడియా తెచ్చుకున్నాం అనుకోండి. ఓకే, చిల్డ్రన్ అంటే ఇండియాలో చిల్డ్రన్లోని రూరల్ చిల్డ్రన్, అర్బన్ చిల్డ్రన్. రూరల్ చిల్డ్రన్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, అర్బన్ చిల్డ్రన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి రూరల్ చిల్డ్రన్. ఎందుకంటే రూరల్ ఈజ్ అగైన్ ఏ వీక్ ఏరియా. బట్ అలాగే మెజారిటీ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ ఇస్ లివింగ్ ఇన్ రూరల్, అక్కడే పవర్టీ కూడా ఎక్కువ ఉంది. సో అక్కడే మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే చిల్డ్రన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి? అక్కడ వాళ్ళకి ఫుడ్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. తర్వాత ఏమో వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, కాబట్టి స్కూల్స్కి సరిగా వెళ్ళరు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి పెద్దగా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు. అందులోకి వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదా చదువు యొక్క ఇంపార్టెన్స్ తెలియకపోవచ్చు, చిన్నప్పుడే పనిలో పెట్టేస్తారు వాళ్ళతో పాటు. సో ఈ ఏరియాస్ అన్ని మనం ఇలా హైలైట్ చేస్తున్నాం అనుకోండి, అది ఈజీ అవుతుంది. అట్లీస్ట్ మన లాజికల్ అనలిటికల్ రీజనింగ్ చేయడానికైనా మనకి ఈ విధంగా. అలాగే విమెన్ ఉన్నారంటే ఓకే, విమెన్ సమస్యలు మీరు విమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ లో మీకు అన్ని వేసాను, జెండర్ బేస్డ్ వైలెన్స్ లో ఏమేమి ఉంటాయని. సో విమెన్ గురించి మీకు ఆ స్కీమ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. అలాగే చిల్డ్రన్ గురించి ఒక 3-4 స్కీమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం చదివామనుకోండి. అట్లాగే విమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్, విమెన్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని, డ్వాక్రా మహిళలని, తర్వాత ఇట్లాగా మనకి అలాగే ఎస్ఎంఈస్, స్మాల్ టు మైక్రో మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళ చేత చేయించడం, అట్లాగే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకురావాలి, వాళ్ళంతటా వాళ్ళు నిలబడేటట్టుగా చేయాలి. ఇట్లా మనం కామన్ సెన్స్ తో ఆలోచించినా కూడా మనకు బోల్డ్ టాపిక్స్ వస్తాయి. ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని మనం ఎత్తుక్కొని చదివినట్టు అట్లా చదివితే మనకి ఏ కాన్సెప్ట్ అయినా ఈజీ అయిపోతుంది. సో ఎందుకంటే వ్యాస్ట్ సిలబస్లోని ఎవరైతే ఉన్న డేటాని ఫిల్టర్ చేసుకొని చక్కగా దాన్ని ఒక డిఫరెంట్ బకెట్స్ కింద ఎవరైతే వేసుకొని చదువుకుంటున్నారో వాళ్ళకి హ్యాపీగా వచ్చేస్తుంది. మీకు 8 lakhs పీపుల్ రాస్తారు, కానీ అందులో సీరియస్గా రాసేవాళ్ళు నాకు తెలిసి ఒక
5,000 to 6,000 మెంబర్సే ఉంటారు. చాలా మంది అసలు సిలబస్ గ్రూప్ 2 అప్లికేషన్ అప్లై చేసామంటారు, కానీ మీరు అడగండి, ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను ఓకే, లేకపోతే అసలు సిలబస్ మీరు అడగండి, స్క్రీనింగ్ టెస్ట్ ఏం సిలబస్ ఉందంటే ఏదో ఉంది 3 పుస్తకాలు కొనేసుకొని చదువుతున్నా అంటారు, కానీ చెప్పలేరు వాళ్ళు సిలబస్ ఉంది ఇది అని చెప్పలేరు అనమాట. బట్ అప్లై చేస్తారు గ్రూప్ 2. సో వాళ్ళంతా కాంపిటీషన్లోకి రారు మీకు. సో ఎవరైతే సిలబస్ని అవపోసన పట్టారో, అలాగే డైజెస్ట్ చేసేసుకున్నారో మైండ్లో, అలాగే తర్వాత ప్రిపరేషన్ ప్రాపర్గా చేయగలరు, వాళ్ళకే మీకు మెయిన్స్లోని మెయిన్స్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి సెలెక్షన్ అవుతారు. బట్ ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడైనా మీరు స్టార్ట్ చేస్తే అగైన్ యూ కెన్ జాయిన్ దట్ 5,000 6,000 పీపుల్ లీగ్లోకి మీరు వెళ్ళొచ్చు. ఆ మెయిన్స్కి ఆల్మోస్ట్ ఒక 20,000 పీపుల్ని సెలెక్ట్ చేస్తే 20 to 25,000 పీపుల్ని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో అందులో మీరు ఉండాలి అనుకుంటే ఈవేళ నుంచి ఈ టిప్స్ని మీరు ఫాలో అయితే అట్లీస్ట్ ఫస్ట్ టైమర్స్, ఆల్రెడీ కోచింగ్కి వెళ్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ ఏంటంటే కొంత ఐడియా ఉంటుంది, కొంత గైడెన్స్ ఉంటుంది. లేకపోతే కొంతమంది ఫస్ట్ అటెంప్ట్ రాస్తుంటారు, సెకండ్ అటెంప్ట్, వాళ్ళకి ఇలాంటి వీడియోస్ యాక్చువల్గా హెల్ప్ అక్కర్లేదు. బట్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ మేకింగ్ దిస్ వీడియో ఈజ్ ఫర్ ద ఫస్ట్ టైమర్స్, బిగినర్స్. అలాగే కొంతమంది ఉంటారు ఫస్ట్ టైం సీరియస్గా చదువు ఉండకపోవచ్చు, బట్ సెకండ్ టైం అయినా సీరియస్గా చదవాలనుకుంటారు. బట్ వాళ్ళు ఏంటంటే ఒక రైట్ గైడ్ లైన్స్ కోసం, తర్వాత గైడెన్స్ కోసం చూస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నాను, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. తర్వాత కాన్స్టిట్యూషన్ అనేది మీరు పుస్తకాలు కొనుక్కున్న వాళ్ళు, స్తోమత ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. బట్ ఇంటర్నెట్లో ఇది ఈజీగా మీకు సెర్చ్ చేసుకున్న ఒక కాపీ దొరుకుతుంది, ఒక PDF ఫార్మాట్ ఉంటుంది. ఎవరికైనా మీకు ఒక కాన్స్టిట్యూషన్ కాపీ కావాలంటే ఈ మెయిల్ ఐడికి రాయండి. సో appscgroup16@gmail.com మీకు కాపీ పంపించడం జరుగుతుంది, ఒకవేళ మీకు లేదు అది అనుకుంటే. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ ఏంటి మనకి స్క్రీనింగ్ టెస్ట్లో? ఎకానమీ. సో కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేసాము, తర్వాత ఇండియన్ పాలిటీ అంటే కాన్స్టిట్యూషన్ కవర్ చేసాం, తర్వాత ఎకానమీ. సో ఎకానమీలో మనకి ఏం చదవాలి? క్లియర్ సిలబస్ ఇచ్చారు. ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇండియా ఓవరాల్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా సిన్స్ 1947 to 2006 అనేది. అది ఒకసారి చూడండి. ఒక 70 ఏళ్ళ ఒక చరిత్రని జస్ట్ ఒక 1 hour వీడియో చేసి పెట్టాను అందులో. తర్వాత నేను కొన్ని వీడియోస్ ఇంకా ఎక్స్ట్రా చేస్తాను. ఎకానమీలో మనకి ఎలాగో కొన్ని లెసన్స్ స్టార్ట్ చేశాం కాబట్టి ఫస్ట్ లెసన్ అయింది, నెక్స్ట్ సెకండ్ లెసన్, థర్డ్ లెసన్లో ఇవన్నీ మనకు కవర్ అవుతాయి అనమాట. బట్ ఈలోగా ఇంకో కొన్ని 2-3 వీడియోస్ చేశాను. అట్లాగే 5-year ప్లాన్స్ గురించి కొన్ని ఉన్నాయి, అవి ఒకసారి చూడండి. ఎంత మెటీరియల్ మనకి ఉన్న టైంలోని లెసన్ 2 వచ్చిన దాకా వెయిట్ చేయకుండా ఈలోగా కొన్ని చేసిన ఉంటే అవి మీరు చూస్తూ ఉండండి, ఎంతైనా ఇన్ఫర్మేషన్. తర్వాత మెడివల్ ఎకానమీ ఆఫ్ ఇండియా, ఇది ఎందుకు అడిగారు నాకు అర్థం కావట్లేదు. మెడివల్ ఎకానమీ అనేది 8th century టు మనకి 12th century, లేకపోతే 8th century టు ఒకసారి 18th century అంటారు. సో 8th century టు 12th centuryలో జరిగిన ఇండియన్ ఎకానమీ గురించి మనం అడుగుతున్నారు. ఇది ఆల్మోస్ట్ మెడివల్ ఎకానమీ అంటే మళ్ళీ ఒక హిస్టరీ తెలియాలి. అప్పుడులో ఎకానమీ లేదు, ఎకానమీ సిస్టమ్స్ లేవు. బట్ ఆ రోజుల్లో కూడా వాళ్ళు ఆ పేర్లు పిలుచుకోకపోయినా ప్రతి చోట మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్చేంజ్ అయ్యి ఉంటాయి కదా, మనుషులు అనే వాళ్ళు ఉన్నారంటే. సో వాళ్ళు అప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఏం వాడారు, అసలు ఎలాగా వాళ్ళు ఒక చోట నుంచి ఒక చోటకి డిస్ట్రిబ్యూట్ చేశారు వాటిని, అసలు మనీ సప్లై ఎట్లా జరిగింది అనేది ఒకసారి మెడివల్ టైమ్స్లోని మనం ఎకానమీ ఎలా ఉందో అడుగుతున్నారు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో నెక్స్ట్ నేను మనకి ఎకానమీ లెసన్లో ఇదొక టాపిక్ నేను చేస్తున్నాను, మెడివల్ ఎకానమీ ఆఫ్ ఇండియా. సో చాలా మంది అడిగారు ఇది మెటీరియల్ మాకు దొరకట్లేదు దీని గురించి అని. డోంట్ వరీ, ఐఎమ్ మేకింగ్ వీడియో ఆన్ మెడివల్ ఎకానమీ ఆఫ్ ఇండియా. తర్వాత ప్రీ ఇండిపెండెన్స్ ఎకానమీ. ప్రీ ఇండిపెండెన్స్ అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందు, అంటే ఇప్పుడు 18th century నుంచి మనకి 20th century వరకు, అది ప్రీ ఇండిపెండెన్స్ ఎకానమీ అంటాం అనమాట. అంటే ఇప్పుడు యూరోపియన్స్ మనకి వచ్చి ఇన్వైట్ చేశారు. యూరోపియన్స్ వచ్చిన తర్వాత యూరోపియన్స్ అంటే ఎవరు, మనకి డచ్ వాళ్ళు వచ్చారు, తర్వాత సో వీళ్ళంతా మనకి ఫ్రెంచ్, డచ్ వీళ్ళంతా వచ్చారు కదా. అది అయిపోయిన తర్వాత మనకి ఎవరు వచ్చారు, బ్రిటిషర్స్ ఎంటర్ అయిపోయారు, అది బ్రిటిష్ రాజ్ అంటాం. సో 18th century నుంచి మనకి 20th century వరకు అదొక 250 years 300 years పీరియడ్ అనమాట. అక్కడ ఎకానమీ ఎలా ఉండేదని అడుగుతున్నారు అనమాట. సో అదంతా కాలనైజేషన్, తర్వాత మనకి అక్కడ కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్, పర్మనెంట్ సెటిల్మెంట్స్, అవన్నీ మనకి ఐ విల్ మేక్ ఎ వీడియో ఆన్ దాట్ ఆల్సో.
ఇవన్నీ ఎలాగో చేస్తాను. తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ పాలసీస్ అండ్ ప్లాన్స్ అంటున్నారు. సో ఎకానమీలో ఇండియా చేసిన ప్రస్తుతం ఉన్న డెవలప్మెంట్ పాలసీస్ ఏంటి, ప్లాన్స్ ఏంటి, యాక్చువల్లీ ఇక్కడ 5-year ప్లాన్స్ అవన్నీ మనకి ఐడియా ఉండాలి. ఈ ఫస్ట్ 5-year ప్లాన్ నుంచి మనకి ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్న 12th 5-year ప్లాన్ తర్వాత క్యాన్సిల్ చేసేసారు కాబట్టి ఇప్పుడు నీతి ఆయోగ్ అంతవరకు మనకి హై లెవెల్లో తెలియాలి అని అర్థం. తర్వాత రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ జరిగినాయి మనకి. ఎప్పుడు జరిగినాయి? ఈ వీడియో చూస్తే మీకు అందులో ఉంటుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాలోని నేను కొంత ఎల్పిజి గురించి టచ్ చేశాను, ఒకసారి ఈ వీడియో చూడండి. సో ఎల్పిజి ఏంటంటే ఎల్పిజి రిఫార్మ్స్ 1991లో జరిగాయి పివి నరసింహారావు టైంలో. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్, హీఈస్ అన్ ఎకానమిస్ట్. వాళ్ళు అప్పుడు దాకా ఉన్న మన ఇండియన్ ఎకానమీ, మన సోషలిస్ట్ ఎకానమీ మోడల్లో ఉండేది, కొంత మిక్స్డ్ ఎకానమీకి వెళ్ళాము. తర్వాత వాళ్ళు పూర్తిగా మిక్స్డ్ ఎకానమీలోంచి క్యాపిటలిజంలోకి వచ్చారనమాట. అప్పుడే ఎఫ్డిఐలు, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, బయట వాళ్ళని కూడా మనం అలౌ చేసాం అనమాట. సో అలా మనం క్యాపిటలిజం వైపు తలుపులు తీసాం మిక్స్డ్ ఎకానమీ నుంచి. బట్ పూర్తిగా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ వచ్చాక అన్ని సెక్టర్స్ లో కూడా మేక్ ఇన్ ఇండియా కోసం ఎఫ్డిఐలో 100% తలుపులు ఓపెన్ చేసేసారు. అంటే మనం ఆల్మోస్ట్ క్యాపిటలిజంలోకి వచ్చేస్తాం అనమాట. అంటే కమాండ్ ఎకానమీ లేదు, అంటే గవర్నమెంట్ అన్నిటిలోని వేలు పెట్టదు, ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీజెడ్ మనకు మాట్లాడినట్టుగా ఎస్సీజెడ్స్ ఆర్ నథింగ్ బట్ అవుట్కమ్స్ ఆఫ్ ఎల్పిజి రిఫార్మ్స్. అంటే ఏంటి, ఫారినర్స్ వచ్చి వాళ్ళకి మనం అసలు గవర్నమెంట్ ఏం చేస్తున్నావు, ఏంటి నువ్వేం చేస్తున్నావు ఏం అడగకూడదు అనమాట. ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళు చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చి మన దగ్గర ఏంటంటే మనం ల్యాండ్, లేబర్, క్యాపిటల్ వాళ్ళు తెచ్చుకుంటారు, ల్యాండ్, లేబర్ మనం ఇస్తున్నాము, మనకి ఏంటంటే జాబ్స్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళు ఏంటంటే ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. మనకి ఇంకా దానివల్ల ఏంటంటే ట్యాక్సెస్ వస్తాయి అనమాట. ఎంత ప్రొడక్షన్ ఎక్కువైతే అంత ట్యాక్సెస్ మనకి గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది అనమాట. సో ఈ ల్యాండ్ ఇవ్వడం వల్ల మనకి జాబ్స్ కూడా వస్తాయి. మళ్ళీ ఆ జాబ్స్ ఇవ్వడం వల్ల మనకి జాబ్ మార్కెట్లోని అది మళ్ళీ కన్జంప్షన్లోకి వస్తుంది. కన్జంప్షన్లోకి వస్తే మళ్ళీ మనకి కన్స్యూమర్ గూడ్స్లో డిమాండ్ పెరుగుతుంది. సో ఇదంతా చైన్ అనమాట. తర్వాత లేబర్ పాలసీస్. సో ఎకానమీలో లేబర్ పాలసీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మనకి. అంటే మన హ్యూమన్ క్యాపిటల్, హ్యూమన్ రిసోర్సెస్కి అసలు హక్కులు ఏంటి ఉన్నాయి అనేది. ఇప్పుడు ప్రైవేటైజేషన్ అయిపోతున్నాయి. ప్రైవేటైజేషన్లోని లేబర్ పాలసీస్ హక్కులు పెద్దగా ఏమున్నాయి చెప్పండి, ఎవడైనా మనకి లే ఆఫ్ చేసేయచ్చు. బట్ ఇప్పటికీ కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆర్టీసీ వాళ్ళకి మజ్దూర్ యూనియన్ అని, భారత్ మజ్దూర్ యూనియన్ అని ఇలాంటి సంఘాలు ఉంటాయి అన్నమాట, ట్రేడ్ యూనియన్స్ అని. సో వాటి రిలేటెడ్ ఏమైనా లేబర్ పాలసీస్ ఏమైనా ఉన్నాయా? ఇంకా కొన్ని లేబర్ పాలసీస్ మనకి ఐటీ సెక్టర్లోని, సర్వీస్ సెక్టర్లోని లేబర్ పాలసీస్ ఉన్నాయి, కానీ అవి పెద్దగా మనకు ఫేవర్గా ఉండవు, అవి కంపెనీస్కి ఫేవర్గా ఉంటాయి, ఎందుకంటే అది ప్రైవేట్ సెక్టర్ కాబట్టి కంప్లీట్గా. సో గవర్నమెంట్ సెక్టర్లోని కొన్ని లేబర్ పాలసీస్ ఉంటాయి, అవేంటో చూడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే మనకి మళ్ళీ అగైన్ వీకర్ సెక్షన్స్ అంటే ఏంటి, విమెన్ మెటర్నల్ లీవ్స్ మనకి ఇండియాలో దాని గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎందుకంటే విమెన్కి మెటర్నల్ లీవ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆ టైంలో ఫాదర్ కూడా పెటర్నల్ లీవ్స్ ఉన్నాయి. సో మదర్కి ఇప్పుడు చాన్నాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో అయితే మెటర్నల్ లీవ్ స్టేట్ పాలసీ కొంచెం మాడిఫై చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ అడుగుతూ ఉంటారు అనమాట. సో లేబర్ పాలసీస్లో అవన్నీ కూడా మనకు అడగవచ్చు. అగైన్ ప్రతి దాంట్లోని మనం వీక్ ఏరియాస్లో ఉన్న పాలసీస్ మనం ఎక్కువగా చదవాలి, టైం లేదు కాబట్టి. అసలు ఫస్ట్ పాలసీస్ అంటే ఏంటో తెలియాలి. పాలసీస్ తెలిసిన తర్వాత వీక్ ఏరియాస్ తెలియాలి. ప్రతి దాంట్లో గుర్తుంచుకోండి, ప్రతి దాంట్లో అంటే మీకు ఈజీ చేయడానికి ఇవన్నీ చెప్తున్నాను నేను. ప్రతి దాంట్లో మనకి వీక్ ఏరియాస్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్జినల్ సెక్షన్స్ అంటే మనకి వీకర్ సెక్షన్స్ ఉన్నాయనుకో, వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి ల్యాండ్ లేదు, తరతరాలుగా వాళ్ళకి డిప్రెస్డ్ క్లాస్లో ఉన్నారు, అణచివేయబడ్డారు. సో వాళ్ళకి రిలేటెడ్గా కొన్ని స్కీమ్స్ ఉంటాయి, కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి, వాటి గురించి తెలుసుకోవాలి. సో అసలు ఏమీ లేని వాళ్ళకి, అసలు వాళ్ళకి ఊరికి చివరిగా ఉండే వారికి గురించి మనకి దేశం వాళ్ళని తీసుకురావాలి మనకి, అందుకోసం గవర్నమెంట్ కొన్ని కల్పిస్తుంది వాళ్ళకి. సో వాటి గురించి తెలుసుకోవాలి. అందుకే ప్రత్యేకించి గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్స్గా యువర్ జాబ్ ఈస్ టు డిస్ట్రిబ్యూట్ ది గవర్నమెంట్స్ welfare schemes to the marginalized sections or disadvantaged sections or disabled sections or old age people. అదే కదా, వీళ్ళే కదా వీక్ పీపుల్ లేదా పవర్టీ పీపుల్కి. చూడండి, మీకు రేషన్ ఇవ్వాలి, తర్వాత వృద్ధుల పెన్షన్ అంటారు, లేకపోతే వికలాంగుల పెన్షన్ అంటారు, లేదంటే విడో పెన్షన్స్ అంటారు, తర్వాత విమెన్కి డ్వాక్రా స్కీమ్స్ పెడతారు, తర్వాత SC ST బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి కొన్ని
కల్పిస్తారు. సో వీళ్ళందరినీ అప్లిఫ్ట్ చేయాలన్నమాట. సో అందుకే యాజ్ అన్ ఆఫీసర్ మీరు వీటి గురించి ఎక్కువ తెలియాలి. అందుకే క్వశ్చన్స్ కూడా మీకు ఆ ఏరియాలో టెస్ట్ చేస్తారు. మీరు వచ్చి కార్పొరేట్స్ కి తర్వాత బడా బాబులకి స్కీమ్లు హెల్ప్ చేయడానికి కాదు కదా గవర్నమెంట్ సర్వీసెస్ లోకి వెళ్ళేది. సో ఈ వీకర్ సెక్షన్స్ కి గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్స్ ని వాళ్ళ చెంతకు తీసుకెళ్ళాలి. సో అక్కడ ఆ లాజిక్ తోటే మీకు అర్థమైపోవాలి ఏం చదవాలి ఏం చేయకూడదు అనేది. తర్వాత గ్రీన్ రెవల్యూషన్, కొత్త అగ్రికల్చర్ సెక్టర్ అడుగుతున్నాడు, అక్కడ ఏంటి మార్పులు వస్తున్నాయి అనేది. సో గ్రీన్ రెవల్యూషన్ అనేది మనకి 1960s టైంలోని మన ఒక బార్లో అనేసి ఆయన ఒక ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు. ఆయన అమెరికన్ సైంటిస్ట్ అనమాట, బయోటెక్నాలజీ సైంటిస్ట్, ఆయన మైక్రోబయాలజిస్ట్. ఆయన ఏంటంటే ఆయన ఇంకొక మెక్సికన్ సైంటిస్ట్ కలిపి అప్పుడు మెక్సికో ఇండియాకి ఫుడ్ స్కేర్సిటీ ఎక్కువగా ఉండేది అనమాట. ఆ టైంలోని మనకున్న భూమి తక్కువ, ఆ భూమిలోని మనం పంట ఎక్కువ రావాలి. పంట ఎక్కువ రావాలంటే ఏంటి, ఎప్పుడు వాడుతున్న న్యాచురల్ రకంలో సేద్యం చేస్తున్న విత్తనాలతోటే మనం పండించుకుంటే మనకి పంట చేతికి రాదు 100%. సో 100% మనకి పంట రావాలి అంటే కొత్త పద్ధతులు వచ్చినాయి అప్పటికి. వీళ్ళు ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ లో కొత్త సీడ్స్ అలాగే ఫెర్టిలైజర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇతను కనిపెట్టాడు అనమాట. సో అందుకే ఇతన్ని ఇండియన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు అనమాట. అతను అమెరికన్ అయినా కూడా ఇండియాకి మెయిల్ చేశాడు అనమాట. ఎందుకంటే అప్పుడు ఇండియన్ పాపులేషన్ పెరిగిపోతుంది, మనకేమో ఫుడ్ స్కేర్సిటీ వస్తుంది. అప్పుడు ఫుడ్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళమే, రైస్ కానీ వీట్ కానీ ఇవన్నీ. ఇప్పుడు ఇండియా సర్ప్లస్ లోకి వెళ్ళింది. బట్ ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోపోయి ఉంటే 1960లో గ్రీన్ రెవల్యూషన్ అనే నిర్ణయం తీసుకోపోయి ఉంటే ఆ గవర్నమెంట్స్, మనకి ఈవేళ అగ్రికల్చర్ సెక్టర్ మనకి ఉండేది కాదు, మనకి అవన్నీ ఫలితాలు ఉండేవి కాదు, చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఉండేవి. ఎందుకంటే ఫుడ్ కూడా మనం సెక్యూరిటీ లేకపోతే ఆ కంట్రీ ఎకానమీ ఇంకెలా ఉంటుందో చెప్పండి. ఫుడ్ని కూడా మనం కొనుక్కోవాలనుకోండి, ఇంక ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయిందంటే మనకి అగైన్ కష్టాలు మొదలవుతాయి. సో దాని గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. గ్రీన్ రెవల్యూషన్స్ లో రిలేటెడ్ చాలా క్వశ్చన్స్ వస్తాయి మనకి. తర్వాత ఎకనామిక్ డిస్పారిటీస్, ఆర్థిక అసమానతలు ఉన్నాయి. తర్వాత బిట్వీన్ రీజియన్స్ మధ్య ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలోని అన్ని స్టేట్స్ ఒకలా లేవు, సదర్న్ స్టేట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ స్టేట్స్ మనకి తెలంగాణకి మనకి, అలాగే మనం దాంట్లో కూడా 13 జిల్లాల్లో కొన్ని వెనకబడిన జిల్లాలు ఉన్నాయి. సో కొన్ని రీజనల్ డిస్పారిటీస్ ఉన్నాయి, అలాగే పాపులేషన్ లో కూడా డిస్పారిటీస్ ఉన్నాయి. ఇందా చెప్పినట్టుగా అందరూ ఒక స్థాయిలో లేరు. కొన్ని వర్గాలు అసలు ఏమీ లేని స్థితిలో ఉన్నారు. సో అట్లా అనమాట. సో లో ఇన్కమ్ గ్రూప్స్ ఉన్నాయి, తర్వాత బిలో పవర్టీ లైన్స్ ఉన్నాయి, తర్వాత అబ్సల్యూట్ పవర్టీలో కొంతమంది ఉన్నారు. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని మనకి ఆ డిస్పారిటీస్ మీద పడతారు. అగైన్ దట్స్ అ వీక్ ఏరియా. సో ఎకానమీలో మనకి ఈ విధంగా మనం హై లెవెల్లో చదవాలి. సో సిలబస్ అంటే ఏంటో చూసాం మనం. సిలబస్ ఒక హై లెవెల్లో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అనేది మీకు చెప్పాను. సో దాని ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వండి. బట్ మీరు ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ మీకు ఒక గోల్ ఉండాలి. నేను ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆఫీసర్ని అవుతాను అనే ఒక స్ట్రాంగ్ గోల్. ఎప్పుడైతే గోల్ మనకి బలంగా ఉందో అప్పుడు మనం టైం దాన్ని కేటాయించగలం. సో క్వాలిటీ టైం ఇవ్వండి. తర్వాత ప్యాషన్తో చదవండి, ప్యాషన్తో నేర్చుకోండి. గ్రూప్ 2 ఎగ్జామ్ రాకపోయినా కూడా ఈ నాలెడ్జ్ మనకి చాలా ఉపయోగపడుతుంది జీవితంలో అనేది తెలుసుకోండి. సో అప్పుడు మనం ఎప్పుడైతే మనం అవుట్కమ్ గురించి మనం పెద్దగా మనం ప్యాషన్ ఉంది కాబట్టి అవుట్కమ్స్ న్యాచురల్గా వస్తాయి. బట్ ఎప్పుడైతే మనకి ఏదో మొక్కుబడిగా చదివేసి పైపైన చదివేసి గ్రూప్ 2 వచ్చేయాలనుకుంటే సారీ, మీకు రాదు. సో గోల్ బలంగా ఉండాలి. టైం, క్వాలిటీ టైం కేటాయించండి. అది కూడా మీరు ప్యాషన్తో, చదివిన అరగంట అయినా మీరు ప్యాషన్తో చదవండి, ఇంట్రెస్ట్తో చదవండి. డెఫినెట్గా మీరు ఆఫీసర్ అవే ఛాన్సెస్ చాలా దగ్గరలో ఉన్నాయి. సో వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసుంటే మార్గం తప్పకుండా ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరూ వేర్ వెరీ గ్రోన్ అప్ పీపుల్, మీరంతా వెరీ మెచ్యూర్డ్ పీపుల్. అయినా కూడా ఒకసారి ఈ ఈ పాయింట్స్ మీకు జస్ట్ పెట్టాను. ఆల్రెడీ చెప్పినట్లే ఒక కామ్ మెంటల్ స్టేట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ప్రిపరేషన్. మీరు ప్రిపరేషన్ ఆ 2 అవర్స్ 3 అవర్స్ ఆ టైంలోని మీరు
ప్రపంచానికి దూరంగా వెళ్ళి మీరు ఆ టైంని డెడికేట్ చేయండి కంప్లీట్గా. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి, హై లెవెల్లో డీటెయిల్గా చదివేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం ఒకసారి కొన్ని కాన్సెప్ట్స్ చదువుతుంటే అర్థం కాకపోవచ్చు, బట్ చదివేసి ఉండండి. నెక్స్ట్ రోజు మళ్ళీ చదవండి. 3 times 4 times మీకు చదివితే ఏ కాన్సెప్ట్ అయినా అర్థం అవ్వాల్సిందే. తర్వాత ప్రతి కాన్సెప్ట్లోని కొన్ని కీవర్డ్స్ అర్థం అవ్వకపోతే మనం ముందుకు వెళ్ళలేము. సో వాటిని డిక్షనరీ పక్కన పెట్టుకొని ఆ వర్డ్ మీనింగ్ ఏంటో ముందు తెలుసుకోండి. నేను చూడండి, నా ప్రెజెంటేషన్స్లో మీకు ఎప్పుడు కూడా వర్డ్ యొక్క మీనింగ్ చెప్తాను ముందు, తర్వాత మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందువల్ల మీకు అర్థం అవుతుంది ఈజీగా. అసలు ఎకానమీ అంటే ఏంటో తెలియకపోతే టైప్స్ ఆఫ్ ఎకానమీ అని మనం మొదలు పెట్టేసాం అనుకోండి, దెర్ ఇస్ నో సెన్స్. ఏదో మనం చదవాలి కాబట్టి బట్టి కొట్టాలి కాబట్టి అన్నట్టుగా ఉంటుంది ప్రాసెస్. అలా కాదు. మీరు క్వాలిటీ టైం, మెంటల్ స్టేట్, మీ మెంటల్ స్టేట్ చాలా ప్రశాంతంగా ఉండే టైంలోనే మీరు చదవండి. ఆ చదివేది మనకు కరెక్ట్గా వాల్యూ ఉంటుంది. నోట్స్ ప్రిపేర్ చేసుకుని హై లెవెల్ నోట్స్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొన్ని వీడియోస్లో మీకు పెట్టాను. తర్వాత డెడికేట్ క్వాలిటీ టైం ఫర్, సో మెంటల్ స్టేట్ ఇంపార్టెంట్, కూల్ మెంటల్ స్టేట్లో ఉండాలి మీరు. తర్వాత క్వాలిటీ టైం ఫర్ ప్రిపరేషన్ ఇవ్వాలి. తర్వాత ఫోకస్ ఆన్ యువర్ వీక్ ఏరియాస్. సో స్ట్రాంగ్ ఏరియాస్ ఎట్లాగో మీరు బాగానే ఉంటారు, బట్ వీక్ ఏరియాస్ ఉంటాయి కొంతమందికి, వాటి మీద మీరు వర్కౌట్ చేసుకోండి ప్యారలల్గా. ఎందుకంటే అక్కడే మీరు స్కోరింగ్ పెంచుకోగలగాలి. స్ట్రాంగ్ ఏరియాలో మీకు ఎలాగైనా వస్తాయి. స్ట్రాంగ్ ఏరియాని మీరు ఎంత సానబెట్టినా కూడా దాని మీద ఒక 10% పెరుగుతుంది, బట్ వీక్ ఏరియాస్లోని మీకు ఏం పెరిగినా కూడా ఒక మార్క్ రావచ్చు. సో ఫోకస్ ఆన్ యువర్ వీక్ ఏరియాస్. తర్వాత కీప్ టెస్టింగ్ యువర్ సెల్ఫ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్. సో ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి, టెస్ట్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఒక బిట్ బ్యాంక్ తీసుకొని మీరు చదివిన కాన్సెప్ట్, నేను చూడండి కొన్ని వీడియోస్ చేసి మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. సో మీరు చాలా మంది ఆన్సర్ చేసి నాకు ఆన్సర్స్ పంపిస్తున్నారు. దట్స్ ది కైండ్ ఆఫ్ అప్రోచ్ వన్ రిక్వైర్స్ ఫర్ ప్రిపేరింగ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2. సో మీరు ఒక కాన్సెప్ట్ చదివిన తర్వాత ఒక బిట్ బ్యాంక్ ఏదైనా మీ దగ్గర ఉంటే ఆ బిట్ బ్యాంక్లోని ఆ రిలేటెడ్ కాన్సెప్ట్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని ఎత్తుక్కొని మీరు ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి అది ఆన్సర్ చేయగలుగుతున్నారా ఆ లాజిక్ తోటి, ఆ ఇన్ఫర్మేషన్ తోటి అని మీరు ట్రై చేసుకోండి ఎప్పటికప్పుడు. అప్పుడు మీకు కన్విక్షన్, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. తర్వాత మేక్ ఏ మెంటల్ నోట్ ఆఫ్ ద ఏరియాస్ దట్ యూ హ్యావ్ కవర్డ్ అండ్ వాట్ రిమైన్స్ టు బి కవర్డ్. ఏం కవర్ చేశారు, ఏం కవర్ చేయలేదు అనేది రాసుకోవాలి మీరు. లేకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అదంతా దే విల్ బి పైల్డ్ అప్, అవన్నీ పెరిగిపోతాయి. సో మీరు ఏం చదివారు, ఇంకా ఏం చదవాలి ఆ కాన్సెప్ట్. కొన్ని కాన్సెప్ట్స్ చదువుతున్నారు, కొన్ని అర్థం అవ్వలేదు అనుకోండి, పక్కన రాసుకోండి. ఈ టాపిక్స్ నాకు అర్థం అవ్వలేదు, మళ్ళీ ఐ విల్ రివిజిట్ దిస్ టాపిక్స్ అని చెప్పేసి. తర్వాత బీ అనలిటికల్ ఇన్ రెస్పాన్స్. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ అనలిటికల్, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేవి చాలా తక్కువ. సో అనలిటికల్ ఇన్ రెస్పాన్స్ బట్టి మీకు చాలా ఆన్సర్స్ వచ్చేస్తాయి. చాలాది మీకు చూడండి, ఆ 4 ఆప్షన్స్లో ఒకటి కాదు అని తెలిసిపోతే మీకు 4 వీటిలోనే ఎలిమినేట్ చేయడం ఈజీ అయిపోతుంది. నెక్స్ట్, డు నాట్ ఓవర్ స్ట్రెచ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏరియా ఆఫ్ కవరేజ్ వైజ్. ఈ ఏరియా అంతా నేను కవర్ చేసి కంప్లీట్ పుస్తకం అంతా కంప్లీట్ చేస్తే కానీ నాకు ఈ సిలబస్ అలా అనుకోవద్దు. మీరు ఏమేమి అర్థం అవుతున్నాయో ముందు కవర్ చేసేసుకోండి, తర్వాత మళ్ళీ వెనక్కి రండి. ఎందుకంటే కొన్ని లింక్స్ ఉంటాయి అనమాట. మనకి ఇంకో కాన్సెప్ట్ అర్థమైతే ఆ కాన్సెప్ట్కి ఆ బేస్ అవసరం, అది మనకు అర్థం అవుతుంది. సో మరీ ఒకే అర్థం అవ్వకపోయినా అలా కూర్చొని సాగ తీసుకుంటూ దాన్ని టైం వేస్ట్ చేసుకుంటా మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఆర్ మూవ్ ఆన్ టు అ డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ కమ్ బ్యాక్ అండ్ రివిజిట్ యువర్ ఓల్డ్ టాపిక్స్. నెక్స్ట్, రివైజ్ యువర్ స్టఫ్ అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. చదివేస్తాం, అప్పుడు అర్థమైనట్టు అనిపిస్తుంది, బట్ అవి మళ్ళీ మనం రివైజ్ చేసుకోవాలి. లేకపోతే ఎవరికైనా ఒక క్లాస్ చెప్పేయాలి మీరే, నాకు ఈవేళ ఇది నేర్చుకున్నాను, నేను ఈ కాన్సెప్ట్ చెప్తాను వింటారా అని చెప్పేసి. సో దట్స్ హౌ. అది గ్రూప్ స్టడీలో మీకు ఉపయోగపడుతుంది. గ్రూప్ స్టడీ చేసుకునే ఛాన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా మీలో మీరు టాపిక్స్ని తీసుకొని షేర్ చేసుకుంటే అదొక కైండ్ ఆఫ్ అప్రోచ్. లేదు సెల్ఫ్ లర్నర్స్ ఇంట్లోనే ఒకరే ఉన్నారు అనుకున్నా కూడా మీరు ఇంట్లో వాళ్ళు ఎవరైనా వినే వాళ్ళు ఉంటే వాళ్ళతోటి కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు మీరు చెప్తున్నారంటే మీ మైండ్లోకి అది రిజిస్టర్ అయిపోద్ది అనమాట. సో ఇవి సమ్ ఆఫ్ ద టిప్స్. That's all for now in this presentation. So stay tuned to Winners Academy as always. ఇంకా మనకి రాబోయే రోజుల్లో I will make a lot of lectures on Indian economy, history, polity, science and technology. Of course, history మనకి స్క్రీనింగ్ టెస్ట్లో లేదు, బట్ మెయిన్స్లో ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్ అండ్ మోర్. మీరందరూ ఫాలో అవుతున్నారు, మీ కామెంట్స్ కూడా రాస్తున్నారు. అట్లాగే నేను కొన్ని క్వశ్చన్స్ కూడా, కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రతి కాన్సెప్ట్ తర్వాత కింద నేను పెడుతున్నాను. అవి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కాన్సెప్ట్ రిలేటెడ్గా నేను అడుగుతున్నాను, డిఫరెంట్గా ఎవరు ర్యాండమ్గా అడగట్లేదు. సో ఆ కాన్సెప్ట్లో ఒక్కొక్క దాంట్లో ఒక 10-15 క్వశ్చన్స్ నేను అడగడానికి ట్రై చేస్తాను. చాలామంది రెస్పాన్స్ చేస్తున్నారు, చాలామంది
కాన్సెప్ట్ వీడియో చదివి అవి ఆన్సర్ చేస్తున్నారు. చాలామంది కరెక్ట్ చెప్తున్నారు. 100%, 99% మెంబర్స్ చెప్తున్నారు. ఎందుకంటే డేటా ఉంది కాబట్టి. బట్ డేటా లేకపోయినా మనం ఆన్సర్ చేయగలగాలి కొన్ని సందర్భాల్లో. సో keep subscribing, keep commenting, and let me know your suggestions. And once again, thank you all for following Winners Academy online lessons. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అట్లాగే మీరు ఎవరైనా ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా ఎక్కువ మంది చెప్పండి. సో ఎక్కువ మంది ఈ ప్రెజెంటేషన్స్ చూసి ఎక్కువ మంది నాతో ఇంటరాక్ట్ అవుతున్నారంటే నాకు కూడా ఇంకా మోటివేషన్స్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటాయి అంతే. ఎందుకంటే ఒక వీడియో చేసి ఎక్కువ మంది చూడలేదు అనుకోండి, ఓహో ఇంత కష్టపడి, ఎందుకంటే నాకు ఒక వీడియో చేయడానికి మీకు అర్థమయ్యే రీతిలో ప్రజెంటేషన్ చేయడానికి నాకు ఇవన్నీ మీకు అంటే చెప్పేటప్పుడు మీకు అర్థమైపోతుందంటే ఎందుకు అర్థమవుతుంది మీకు, నేను చక్కగా దాన్ని ఒక సిస్టమేటిక్ వేలో నేను అన్ని పెడుతున్నాను కాబట్టి మీకు అది ఈజీగా ఉంటుంది. బట్ అది చేయడానికి నాకు చాలా టైం పడుతుంది అనమాట. అంటే మాట్లాడడం టైం పట్టదు, ఎందుకంటే ఇట్ కమ్స్ యాజ్ ఎ న్యాచురల్ ఫ్లో. బట్ ఈ మెటీరియల్ ప్రిపేర్ చేయడానికి ఐ టేక్ ఎ లాడ్ ఆఫ్ టైం. అందుకే మీరు కొంతమంది లెసన్ 1 అయిపోయిన తర్వాత లెసన్ 2 పెట్టేయండి, లెసన్ 3 పెట్టేయండి అంటే నా ఉద్దేశం ఏంటంటే ఏదో పెట్టేసి ఏదో చేసేస్తే కాదు. ఒక్కసారి ఒక కాన్సెప్ట్ మీకు రిలీజ్ చేస్తే అది ఇట్ షుడ్ స్టే ఫర్ ఎవర్. అందుకోసం ఐఎమ్ టేకింగ్ ది బెస్ట్ టైం and I'm consuming a lot of time in making the best material for you. ప్రతి మెటీరియల్ ఏదొచ్చినా నా దగ్గర నుంచి it will definitely have a quality compared to any other materials. మీరు ఆన్లైన్లో ఎక్కడ చూసినా కూడా నాకున్న రిసోర్సెస్ టూల్స్ని ఉపయోగించి ఐఎమ్ ప్రిపేరింగ్ ద బెస్ట్ మెటీరియల్ ఫర్ యూ. సో కొంత ఓపిక ఉంచుకోవాలి. తర్వాత ఈ ఫిగర్స్ ఇవన్నీ వేయడానికి నాకు చాలా టైం పడుతుంది. ఇవన్నీ నేను చేయడానికి ఇవన్నీ చేసి మీకు ప్రజెంట్ చేస్తున్నానంటే కొంత టైం పడుతుంది డెఫినెట్గా. సో స్టే ట్యూన్, హ్యావ్ సమ్ పేషెన్స్, అండ్ వన్స్ అగైన్ స్టే ఫోకస్డ్ అండ్ స్టార్ట్ యువర్